ఓ మంచి ఆలోచనని ఈ స్థానిక సంఘాన్ని మీరు కల్పించి, నేటి తరంలో యవ్వన స్థాయిలో ఉన్న పిల్లలందరి విషయంలో బాధ్యత తీసుకున్న ఈ క్లాస్‌ని బట్టి, ఈ స్థానిక సంఘాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మొదటి తరగతిలో మేము నేర్చుకున్న వాక్యాన్ని బట్టి మీకే వందనాలు తెలియజేస్తున్నాం. సంఘం యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతని, అది ఎంత ఉన్నతమైందో మీరు మాకు తెలియజేసినందుకే మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అది మీ చేత సంకల్పించబడి, మీ కుమారుని చేత ఏర్పరచబడిన ఆ గొప్పదైన స్థానిక సంఘంలో మేమందరం ఈ విధంగా చేర్చబడినందుకు, మీరు ఆ సంకల్పంలో మమ్మల్ని పిలుచుకున్నందుకు మీకు వందనాలు నాయన. చేరిన మేమందరం కూడా వాక్యం బట్టి మేము మా జీవితాలను క్రమపరుచుకుంటూ, ఆ సంఘం యొక్క విలువని మేము ఎన్నడూ మా జీవితాల ద్వారా తగ్గించకుండా, మీరు కోరుకున్న జీవితాన్ని మేము జీవించేలాగా సహాయం దయచేయండి. మాకు వాక్యాన్ని వివరించడానికి వచ్చిన మా సహోదరులు జయశీల్ గారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయనకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించి, మా అందరికీ అర్థమయ్యేలాగిన, మా అందరి జీవితాలకు ఉపయోగపడేలాగిన తదుపరి 2 క్లాసుల్లో ఆయనకి మీరు జ్ఞానాన్ని అనుగ్రహించి మా అందరికి వివరించేలాగిన సహాయం దయచేయమని, కూర్చుని మేమందరం కూడా శ్రద్ధతో వాక్యాన్ని విని మా హృదయాల్లో భద్రపరుచుకునేటట్లు సహాయాన్ని దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలు నడిపించిన సోదరులు సంతోష్ గారికి వందనాలు తెలియజేసుకున్నాను. ఈ సమయంలో సోదరుడు జయశీల్ గారు వచ్చి వాక్యాన్ని అందిస్తుందిగా సంఘ తరపున ఆహ్వానిస్తున్నాను. అలాగే చిన్న గమనికండి, ఫస్ట్ సెషన్లో కొన్ని సెల్ ఫోన్లు రింగ్ అయినాయి. దయచేసి అందరూ సైలెంట్లో మోడ్లో పెట్టాల్సిందిగా కోరుతున్నాను. దేవుని సంకల్పం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని మనం మొదటి సెషన్లో చూసాం. తదుపరి కొన్ని విషయాల్ని మనం ముందుకి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసింది ఏంటంటే, దేవుని సంకల్పం నెరవేరడానికి అసలు సంకల్పం ఏంటి, ఎవరెవరు ఏమేం చేశారు అనేది చూసాం. అంటే దేవుని సంకల్పం నెరవేరిందండి? నెరవేరలే, ఇంకా నెరవేరలే. సో ఏం జరుగుతుంది, కొన్ని విషయాలను ఆలోచిద్దాం. దేవుని సంకల్పం నెరవేరడానికి భూమి మీద దేవుడు చేసిన ఏర్పాటు ఏమిటని మనం ఆలోచించాం. క్రీస్తు సంఘం తప్ప వేరే ఏ ఇన్స్టిట్యూషన్ లేదండి. ఒక మనిషి డాక్టర్ అవ్వాలంటే మెడికల్ కాలేజ్కే వెళ్ళాలి. ఐటీఐ కాలేజ్కి వెళ్తే డాక్టర్ అయిపోతాడా? అవడండి. ఒక మనిషి ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ కాలేజ్కే వెళ్ళాలి. ఏదో నర్సరీ స్కూల్కో దేనికి వెళ్తే ఇంజనీర్ అవుతాడా? అవడండి. ఒక మనిషి దేవుని సంకల్పం నెరవేర్చాలంటే క్రీస్తు సంఘంలో ఉండాలి, అంతే, వేరే ఆప్షన్ లేదండి. రైట్, అది దేవుని సంకల్పం, అలాగే క్రీస్తు సంఘం యొక్క ప్రాముఖ్యత. కాబట్టి దేవుని సంకల్పం నెరవేరాలంటే ఏది బాగుంటే దేవుని సంకల్పం నెరవేరుద్ది? ఏమండి? సంఘం బాగుంటే దేవుని సంకల్పం నెరవేరు. ఎందుకు? దేవుని సంకల్పానికి దేవుడు కోరుకున్న విధంగా జీవించిన మనుషుల్ని సప్లై చేసేది ఎవరు? సంఘమే. కాబట్టి సంఘాలు బాగుంటే దేవుని సంకల్పం నెరవేరుద్ది. ఆ విషయాన్ని కొంతసేపు ఆలోచించడానికి మనం ప్రయత్నించేద్దాం. మన రెండో పాయింట్ ఏంటంటే సంఘము, లేదంటే క్రీస్తు సంఘం అని రాస్తాను. క్రీస్తు సంఘము. ఎందుకంటే క్రీస్తు సంఘాలు బాగుంటే దేవుని సంకల్పం నెరవేరుద్ది. సో దేవుని సంకల్పము, నా ఆలోచనలు అనే పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాం. దాంట్లో రెండో భాగంలో సంఘాన్ని గురించిన కొన్ని విషయాల్ని ఆలోచిద్దాం. సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక మనందరికీ తెలిసిన వచనాలే, కొత్త వచనాలు ఏంటి, ఇట్లా అందరూ మనకు తెలిసిన వచనాలే మనం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయము 25 నుండి 27 వరకు చూసినప్పుడు సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు?
ఎలాగ ఉండాలని దేవుడు కోరుకున్నాడండి? పరిశుద్ధము, నిర్దోషము, మహిమ గల సంఘంగా సంఘం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అప్పుడు అలాగుంటేనే ఆ సంఘం దేవుడు కోరుకున్న మనుషుల్ని యేసుప్రభు లాంటి కుమారులను తయారు చేస్తుంది, దేవుని సంకల్పం నెరవేరుతుంది. అవునా కదా? ఇంకేమైనా గుణలక్షణాలు చెప్పండి. ఇవన్నీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నాయి. 5వ అధ్యాయంలో ఇంకేమైనా గుణలక్షణాలు, సంఘానికి ఉన్న గుణలక్షణాలు, దేవుడు కోరుకున్న సంఘానికి ఉండే గుణలక్షణాలు. దేవుని విషయాలు ఏదొచ్చినా ఫస్ట్ గుర్తు రావాల్సిన గుణలక్షణం ఒకటి ఉంది. ఏంటండి అది? ప్రేమ. ప్రేమ లేకుండా దేవుని విషయాలు ఏవి జరగవండి. రైట్? ప్రేమ. సో సంఘంలో ప్రేమ ఉండాలా? సో దేవుడు అలాగే కోరుకుంటాడు. ఎస్, ప్రేమ. ఇంకేదైనా ప్రేమ, సమాధానం, ఇంకా ఐక్యత. దాన్నే మనం బైబిల్ భాషలో ఏక మనస్సు అంటాం. ఏక మనస్సు. ఇంక ఇలా మనం రాసుకుంటూ వెళ్తే ఒక పెద్ద లిస్టే అవుతుంది. దేవుడు సంఘానికి ఎటువంటి స్థానం ఇచ్చాడో ఒక అద్భుతమైన వచనం ఉంది. దాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఒక పేజీ ముందుకు తిప్పినప్పుడు, లేదంటే 2 పేజీలు ముందుకు తిప్పినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే 20-21 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21. ఇక్కడ ఒక లిస్ట్ వేసాడండి. ఆధిపత్యం ఉందంట. ఆధిపత్యము, సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, తర్వాత శక్తి ఉందంట. సమస్తమైన శక్తి కంటే, ప్రభుత్వము కంటే, ప్రతి నామము కంటే, దేవుడు ఉన్నాడంట. దేవుని కుడిపార్శ్వమున యేసుప్రభు వారిని కూర్చుని పెట్టుకున్నాడంట. మామూలుగా మనుషులకి వేసేటప్పుడు మనం ఇలాగ బొమ్మ వేస్తామండి. దేవుడికి ఆ బొమ్మ కూడా వేయకూడదండి. ఎందుకంటే దేవునికి ఎటువంటి రూపం మనం వేయకూడదు. అందుకని ఊరికే అలా వేస్తానంతే. రైట్? సమస్తమైన భూమి మీద ఉన్న ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ప్రతి నామం కంటే పైన దేవుడు యేసుప్రభు వారిని హెచ్చించి ఆయన కుడిపార్శ్వంలో కూర్చొని పెట్టుకున్నాడంట. అదేంటండి సంఘం గురించి చెప్తా అన్నారు, యేసుప్రభు వచనాలు చెప్పేస్తున్నారు అనుకుంటున్నారు. అవునా? ఏంటండి దీనికి సంఘానికి సంబంధం ఏంటి? అక్కడే ఉంది చూడండి, 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఇప్పుడు యేసుప్రభు వారు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నారు. యేసుప్రభు వారి శిరస్సు, ఆయన యొక్క శరీరం ఏది? మనమేనండి. సో మన స్థానం ఏంటండి దేవుని కనుల్లో? సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ప్రతినామం కంటే పైన. మనమేమనుకుంటాం, అయ్యో వాళ్ళు గొప్ప, వీళ్ళు గొప్ప అనుకుంటాం. లేదండి, దేవుని దృష్టిలో మనమే గొప్ప. ఇప్పుడు 2వ రాకడలో తీర్పు జరిగిన తర్వాత క్రీస్తు సంఘ సభ్యులు పరలోకానికి వెళ్తారా? ఆధిపత్యం అధికారులు పరలోకానికి వెళ్తారా? దేవుడు తెలియని అధికారులు పరలోకానికి వెళ్తారా? అంతేనండి. సో వీళ్ళందరూ అవుట్. వీళ్ళందరూ భూమి మీద మనకు ఉపయోగపడతారు, అంతేగాని పరలోకంలో మనమే యేసుప్రభు శిరస్సుగా కలిగిన సంఘం. వీళ్ళందరి పైన యేసుప్రభు శిరస్సు కింద ఇదిగో ఇక్కడ దేవుడు మనకిచ్చిన స్థానం. అదండి దేవుడు సంఘాన్ని గురించిన కలలుగన్న సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అనమాట. అప్పుడు సంఘంలో రకరకాల పాత్రలు ఉంటాయి. సో సువార్థికుల పాత్రలు అయ్యి మనకొద్దు. సంఘం చేసే పనులు ఒక 3 పనులు ఉంటాయి. ఏంటండి? సంఘం చేసే పనులు ఒక 3 పనులు ఉంటాయి. ఏమేంటి? సంఘం చేయవలసిన మెయిన్ పని ఏంటండి? సువార్త పని. సువార్త ప్రకటన. రెండవది సువార్త ప్రకటన. రెండోది పరిచర్య. మూడోది మధ్యలో ఇంకోటి ఉంది, క్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరగాలి.
సువార్త ప్రకటన నశించిపోయిన వాళ్ళకి. సో దేవుడు తెలియని వాళ్ళకి సువార్త ప్రకటించి మనం సంఘంలోకి వాళ్ళని తీసుకుని వస్తాం. తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేయకూడదు అలాగా. క్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. అంటే వాళ్ళకి బోధ జరగాలి. బోధ జరిగి వాళ్ళని యేసుప్రభు యొక్క స్వరూపంలోకి పెంచే కార్యక్రమాలు జరగాలి. క్షేమాభివృద్ధి కార్యక్రమాలు, ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కార్యక్రమాలు. కార్యక్రమములు. అప్పుడు మూడోది అక్కరగల వారికి సహాయం. అక్కర్లో ఉన్న వారికి సహాయం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రీచ్ ద గాస్పల్, ఎడిఫై ద చర్చ్ అండ్ హెల్ప్ ద నీడీ అని ఒక ఇంగ్లీష్లో ఆ మాటలు మాట్లాడతారు. సో బేసిక్గా సంఘం చేయాల్సిన పనులు ఏంటంటే సువార్త ప్రకటన జరగాలి సంఘం నుంచి, సంఘ సభ్యులకి క్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, అవసరంలో ఉన్న అక్కర్లో ఉన్న నిజమైన అక్కర్లో ఉన్న వారికి సహాయం జరగాలి. ఈ మూడు మీ స్థానిక సంఘాల్లో జరుగుతున్నాయా? అవన్నీ మాట్లాడి తెలుసుద్దండి, మీకు తెలియపోయినా పర్లేదు. ఈ మీ బాధ్యత కాదు. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు? సువార్తికులు ఆలోచిస్తారు, సంఘంలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. మరి దీనికి యవనస్తులకు సంబంధం ఏంటి? సో వాళ్ళు ఆలోచించుకుంటే మాకెందుకు ఈ పాఠం, మనకెందుకు ఈ పాఠం? సో మీ సంఘంలో సువార్త ప్రకటన కార్యక్రమాలు జరిగినప్పుడు, సువార్త కూటాలు జరిగినప్పుడు, మీ సంఘంలో క్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు, మీ సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ హాజరవ్వాల్సిన బాధ్యత ఎవరిదే? మనదండి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ ఎప్పుడు చేద్దాం? రిటైర్ అయిపోయి చేద్దాం అనుకుంటాం. ఎప్పుడు చేయాలండి? ఇప్పుడు ఒక మంచి దమ్ బిర్యానీ పెట్టారు, ఒక రిటైర్ అయిన వ్యక్తి బాగా తింటారా, యవనస్తులు ఎక్కువ తింటారా? 1 కిలోమీటర్ పరిగెట్టాలి, రన్నింగ్ రేస్ పెట్టారు, ఒక రిటైర్ అయిన వ్యక్తికి యవనస్తులు ఎవరు గెలుస్తారు? ఇప్పుడు సంఘంలో ఏదో పని జరగాలి, వెళ్ళి ఏదైనా పని చేయాలి, రిటైర్ అయిన వాళ్ళు బాగా చేస్తారా, మనం బాగా చేస్తామా? దెబ్బతో ఒక సైలెంట్ అయిపోయారు చూడండి అందరూ. సంఘంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆ కార్యక్రమాలకి పనులు చేయాలి. పనులు చేయడానికి వయసులో పెద్దవాళ్ళు బాగా చేస్తారా, మనం బాగా చేస్తామా? మన దగ్గర శక్తి ఉంది, మనమే చేస్తాం, మనమే చేయాలి. అప్పుడు ఒక వ్యక్తిగత ప్రశ్న, ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమానికి స్థానిక సంఘంలో ఉన్న యవనస్తులు ఎంతమంది కష్టపడ్డారు? నిన్న కానీ, ఈరోజు కానీ, మొన్న కానీ ఎంతమంది కష్టపడ్డారు? ఎవరుంటే చేతులు ఎత్తండి. ఎవరు లేరా? కొంతమంది ఉన్నారు, వెరీ గుడ్. ఈ ప్రశ్నకి మీరు చేతులు ఎత్తద్దు, కానీ స్థానిక సంఘ సభ్యులయ్యుండి కష్టపడలేదంటే ఒకవేళ పార్టిసిపేట్ చేయట్లేదేమో. కొంచెం యాక్టివ్గా ఉండటానికి ప్రయత్నించేద్దాం. ఎందుకు ఉండాలి? ఎందుకు ఈ కార్యక్రమాల్లో నేను వచ్చి పార్టిసిపేట్ చేయాలి? ఎందుకు చేయాలి చెప్పండి ఎవరైనా? ఏంటి ఉపయోగం? సంఘంలో కార్యక్రమాలు జరుగుతాయి, నేనేమంటున్నానంటే యవనస్తులు వచ్చి అక్కడ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అంటున్నాను. ఎందుకు? క్రీస్తు యొక్క అవయవం కాబట్టి. వెరీ గుడ్. ఇంకా సాధారణంగా మామూలుగా ఆలోచించండి. సహవాసము, దీవెనలు, సంఘం కుటుంబ సభ్యులు, ఇంకా అంటే మీరు కొంచెం పెద్ద పెద్ద చెప్తున్నారు, నేనేమో చాలా చిన్నగా ఆలోచిస్తున్నానండి. అంటే నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఆ పెద్దోళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ పనులు చేసేది ఎవరు? మీరే చేయాలి. వచ్చి నేర్చుకోకపోతే ఎలా తెలుసుద్ది? అదనమాట. రైట్. సో కార్యక్రమాలు జరిగినప్పుడు మనం వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయాలన్నమాట. అప్పుడు ఆ కార్యక్రమాలు పెద్దోళ్ళు ఎలాగ చేస్తున్నారు, ఎలాగ ఆలోచిస్తున్నారు, మీటింగ్లో ఏం జరుగుతుందో అవన్నీ మనకు తెలుస్తాయి. తెలిసినప్పుడు మనం నేర్చుకుంటాం. నేర్చుకుని నెక్స్ట్ ఇప్పుడు పెద్దోళ్ళు ఎవరు లేరు, అప్పుడు మనకే ఛాన్స్ వస్తుంది, మనం ఆ కార్యక్రమాలను నడిపించాలి. సో ఎప్పుడు ఇలాగే యవనస్తులుగా ఉండి లేదంటే ఆరాధనకు వచ్చి చచ్చిపోదామా, లేదంటే ఏమైనా పనులు చేద్దామా? ఎంతమందికి పనులు చేయాలని ఉందండి సంఘంలో? ఏమైనా పని చేయాలి అని. అప్పుడు పనులు జరిగినప్పుడు వచ్చి మనం పార్టిసిపేట్ చేయాలి. సంఘంలో కార్యక్రమాలు జరుగుతాయి, అవి అరేంజ్ చేయటం అవన్నీ కూడా పెద్దవాళ్ళు చూసుకుంటారు. దానికి ఏమైనా సహాయం చేయటం అవన్నీ మన పనులు. అందుకని రాశాను అనమాట. సో దీంట్లో వాళ్ళ పని ఉంది, మన పని కూడా ఉంది. సో అట్లాగా ఇంకా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ వచనాలు మనం చదవట్లేదు. సంఘంలో జరిగే 7 పనులు ఉన్నాయి. ఏమేంటి అవి? వీటన్నిటి తర్వాత రోమా 12 వచనాలు ఎంత అండి?
6 నుండి రైట్. సో మనందరికీ తెలిసిందే, పరిచర్య, బోధించుట, పంచిపెట్టుట, పై విచారణ, ఇలాగా ఒక 7 పనులు ఉన్నాయి. ఆ 7 పనుల్లో బాప్తిజం పొందిన యవనస్తులు అందరూ కూడా ఏదో పని చేయాలి. ఏ పని చేద్దామండి? ఈజీగా, ఎటువంటి ఎక్కువ వాక్య జ్ఞానం కానీ ఎక్కువ బుర్ర కానీ పెట్టకుండా ప్రశాంతంగా చేసే పని ఒకటి ఉందండి, పరిచర్య. పరిచర్య గొప్ప పనా, తక్కువ స్థాయి పనా? చాలా గొప్ప పని. ఎందుకు? యేసుప్రభు వారు చేసిన పనే అండి. యేసుప్రభు వారు శిష్యులు పాదాలు కడిగారు. యేసుప్రభు వారు చేసిన పని 5,000 మందికి భోజనం పెట్టిన తర్వాత ఆ ఫుడ్ అంతా వేస్ట్ చేయొద్దు, మిగిలినంత ఎత్తండి, గంపలు ఎత్తి పెట్టండి అన్నారు. సో యేసుప్రభు వారు వేస్ట్ చేయరు. యేసుప్రభు వారు ఎప్పుడు ఆయన ఏదో గొప్ప వ్యక్తిలాగా ఉన్నత స్థానాల్లో కూర్చుని అలా చేయరండి. ఆయన ఎప్పుడు తగ్గించుకుని ఆయన పరిచయం చేసే వ్యక్తి. కాబట్టి మనం కూడా పరిచయం చేయాలి. ఒక ఉదాహరణ చెప్తానండి. ఇండోనేషియాలో ఎక్కడో వేరే దేశంలో, మన దేశంలో కాదు. ఒక రోజున ఆరాధన జరుగుతుందంట చర్చ్ ఆఫ్ క్రైస్ట్లోనే. ఆరాధనలు జరుగుతున్నప్పుడు మనకి కానుకలు పడతారు కదా, చందా పడతారు. చందా పడటానికి ఓ పెద్ద ఆయన చందా పడుతున్నారంట. అందరూ ఆయన చూసి ఆశ్చర్యపోతున్నారంట. ఎందుకు? ఆయన ఆ దేశపు మినిస్టర్ అంట, ఎంపీ మినిస్టర్ వచ్చి చందా పడుతున్నారంట. ఎలా ఉంటుంది? నాకు ఇన్నప్పుడు నాకు అలాగా ఒళ్ళు గుగ్గురు పుడిచింది అనమాట. అప్పుడు ఆయనకి ఏమర్థమైందంటే, నేను బయట మినిస్టరు, సంఘంలో నేను పరిచారకుడిని, ఒక మామూలు సభ్యుడిని అంతే. సో పరిచర్య ఏదో చిన్నదని, ఇంకోటి ఏదో పెద్ద అని అలాగేం లేదండి. మన స్థాయిలో మనం ఈజీగా చేయగలిగిన పని ఏంటంటే పరిచర్య, రైట్? అప్పుడు పెద్దోళ్ళు పరిచయం చేయలేరు. వయసులో పెద్దోళ్ళు ఈ క్లీన్ చేయటం కానీ అవన్నీ చేయలేరు. ఇక్కడక్కడ పరిగెట్టుకెళ్ళి షాపులకి వెళ్ళి తేవటం అవన్నీ చేయలేరు. అవన్నీ మనం చేయాలి. అప్పుడు మనం నేర్చుకుని మనం కొంచెం పెద్దోళ్ళు అయినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు మనం కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవుతుంది. ఒకవేళ ఈ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయలేదనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఈ సంఘం నుంచి ఇంకా నెక్స్ట్ టైం ఇలాంటి కార్యక్రమాలు జరగవండి. ఇప్పుడు సంఘాన్ని ముందుకు తీసుకెళ్దామా, ఇక్కడతో ఆపేద్దామా? మీ సంఘాలని ముందుకు తీసుకెళ్తారా, ఇక్కడతో ఆపేస్తారా? మీ తరంతో ఆపేస్తారా? ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ మీరు ఆపుదామన్నా దేవుడు ఆపడు. ఎందుకంటే ఇదిగో క్రీస్తు శకం 33 నుంచి కొనసాగుతుంది ఈ సంఘం. ఈ రోజు స్టార్ట్ అయిన సంఘం కాదు, రైట్? సో కార్యక్రమాలు జరుగుతాయి. కార్యక్రమాల్లో మనం పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. పాత్ర గురించి జస్ట్ ఇంకా సువార్థికుల పాత్రలు అయినా నేను చెప్పను. పురుషులు స్త్రీల పాత్రలు ఒకసారి ఆలోచిద్దాం. పురుషులకున్న పాత్రలు ఏంటండి? పురుషులు స్త్రీలకు లేని పురుషులకున్న సంఘంలో ఒక ప్రాధాన్యత, ఒక బాధ్యత ఏంటి? ఇంకా బోధించడం దాకా వెళ్ళిపోయాను నేను చెప్పాను కదా, మీరు పెద్దగా ఊహించదు నా గురించి. నేను చాలా చాలా బేస్ లెవెల్లో చెప్తున్నాను. నేను చాలా చిన్న ఆలోచిస్తున్నాను. సంఘ కార్యక్రమాలు నడిపించే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడండి? మనకే ఇచ్చాడండి. సంఘ కార్యక్రమాలు అంటే ప్రిసైడింగ్ కానీ, పాటలు పాడటం కానీ, ఏదైనా ప్రార్థన చేయటం కానీ, ఈ కార్యక్రమాలు దేవుడు మనకి ఇచ్చాడండి. పాపం స్త్రీలకు అవకాశం లేదు, ఆరాధనలో అవకాశం లేదు, స్త్రీల కుటుంబంలో చేసుకోవచ్చు, రైట్? సంఘ కార్యక్రమాలు నడిపించే బాధ్యత, సంఘ కార్యక్రమముల బాధ్యత. ఒక వ్యక్తి ఆరాధనలో వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడండి? యాక్చువల్లీ అందరూ ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేస్తే గెలివిలో అవుతుంది. కాబట్టి దేవుడు అల్లరికి కర్త కాడు. కాబట్టి అందరి తరపున ఒక ఆయన నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఈయన ప్రార్థన చేసినప్పుడు మనందరం ఏమంటున్నాం? ఆమేన్ అంటున్నాం. అంటే ఈయన చేసిన ప్రార్థన నేను విన్నాను, ఈయన చేసిన ప్రార్థనకి నేను ఒప్పుకుంటున్నాను అని ఆమేన్ అంటున్నాం. అప్పుడు ఈ వ్యక్తి తప్పు ప్రార్థన చేశాడు, ప్రార్థనలో ఏదో తప్పు చేశాడు. అప్పుడు ఏమవుద్దండి? ఆ రోజు ఆరాధన వేస్ట్ అయిపోద్ది, లేదంటే ఆ ప్రార్థన వేస్ట్ అయిపోద్ది. అర్థమవుతుందండి మన ప్రాముఖ్యత? సో సంఘ కార్యక్రమాలు నడిపించే బాధ్యత పురుషులుగా మనకుందండి. ఇప్పటి నుంచే నేర్చుకుందాం. అందుకని రాశాను. ఇది యాక్చువల్లీ సంఘ సభ్యులు పెద్దోళ్ళు చేసుకుంటున్నారులే, కరెక్టే, మంచిదే. సో వయసులో పెద్దోళ్ళు ప్రార్థన నడిపింపు అన్నీ చేస్తున్నారు. నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత మనం చేయాలి, రైట్? ఇప్పటి నుంచే నేర్చుకుందాం, అబ్జర్వ్ చేద్దాం అందరూ ఎలా చేస్తున్నారు. ప్రార్థన చేయడం నేర్చుకుందాం, నడిపించడం నేర్చుకుందాం, పాటలు నేర్చుకుందాం, ప్రభువులు నేర్చుకుందాం, రైట్? సో నేర్చుకుని ఆ సంఘ కార్యక్రమాలు నడిపించే ఆ విషయంలో కొంచెం యాక్టివ్గా ఉందాం, నేర్చుకుందాం. రెండోది, సంఘ నిర్ణయాలు తీసుకునే బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడండి? సంఘ నిర్ణయాలు
నిర్ణయాలు తీసుకునే బాధ్యత పురుషుల మీటింగ్ అని జరుగుద్ది. అన్ని స్థానిక సంఘాలు జనరల్లీ జరుగుద్ది. పురుషుల మీటింగ్ జరుగుద్ది. ఆ పురుషుల మీటింగ్లో సంఘ క్షేమాభివృద్ధి కొరకైన నిర్ణయాలు తీసుకుంటారు. రైట్. సో అది ప్రాసెస్. ఇది కూడా సంఘంలో పెద్దోళ్ళు చేసుకుంటారు, మంచిదే. మన పని ఏంటి? వెళ్ళి అబ్జర్వ్ చేయటం, నేర్చుకోవటం. రైట్. వెళ్ళి వెంటనే అది కాదండి ఇది కాదండి మార్చేయటం కాదండి, వెళ్ళి అబ్జర్వ్ చేయాలి. మనందరం కొంచెం వయసులో చిన్నవాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేయాలి. నా ఉదాహరణ ఒకటి చెప్తానండి. నేను నా నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఉద్యోగ నిమిత్తం నేను బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళిన తర్వాత మెన్స్ మీటింగ్ జరుగుతుంది, నన్ను కూర్చోమన్నారు. నేను కూర్చున్న తర్వాత జాకబ్ గారు, మీలో చాలా మందికి తెలుసు, సిహెచ్ జాకబ్ గారు, ఆయన మెన్స్ మీటింగ్ అయిన తర్వాత బాబు నీ సలహాలు ఏంటి చెప్పన్నారు. నాకు అందులో చాలా కొన్ని పాజిటివ్ ఉన్నాయి, కొన్ని నాకు అర్థం కాని వాళ్ళు ఉన్నాయి. నేనేం మాట్లాడలేదు. అంకుల్ మీ ఇష్టం అంకుల్, మీరే నిర్ణయం తీసుకున్నా తీసుకోండి. ఎందుకు? నేను కొత్త ఉన్నా అక్కడ ఏం జరుగుద్దో నాకు తెలియదు. అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో నాకు తెలియదు. ఎవరు ఎలాంటి వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారో నాకు తెలియదు. నేను వెళ్ళి అది చేద్దామంటే ఇది చేద్దామంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమంటారు? ఎవడరా నువ్వు ఈరోజు వచ్చి ఇన్ని కబుర్లు చెప్తున్నావు అంటారు. అవునా కదా? సో వెంటనే మాట్లాడకూడదండి. ఎప్పుడు మాట్లాడాలి? మనకంటూ ఒక క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలి. క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. రైట్. సో అప్పుడు నేనేం చేశానంటే, నా ఉదాహరణ, నేను అన్ని మెన్స్ మీటింగ్కి వెళ్ళేవాడినండి. ఒక 5 సంవత్సరాలు ఒక్క మాట మాట్లాడేవాడిని కాదు. ప్రతి మీటింగ్లో వాళ్ళు నన్ను గౌరవించి మీ అభిప్రాయం చెప్పండి బ్రదర్ అంటే మీరు కంటిన్యూ అవ్వండి అని చెప్పేవాడిని. తర్వాత అన్ని మీటింగ్లకి వెళ్ళేవాడిని, బుధవారం క్లాస్కి, అక్కడ ఇక్కడ యూత్ మీటింగ్ అన్నిటికీ. చూశారు రెగ్యులర్గా వస్తున్నాడు ఈ అబ్బాయి అని చెప్పి మెల్లగా నాకు బైబిల్ రీడింగ్ ఇచ్చారు, చేశాను. మెల్లగా ప్రార్థనలు ఇచ్చారు, చేశాను. తర్వాత బుధవారం క్లాసు నడిపించారు, చేశాను. తర్వాత ఒక రోజున బుధవారం క్లాస్లో బోధిస్తామని అడిగారు, చేశాను. తర్వాత బాగా చెప్తున్నావు ప్రభు వాళ్ళు చేయి అన్నారు, ఆదివారం చేశాను. తర్వాత సువార్థికుడు లేరు, ఒక రోజున ప్రసంగం చేస్తామని అడిగారు, చేశాను. అది ఒక ప్రాసెస్ అనమాట అండి. సో ఇదంతా జరగడానికి 5 ఏళ్ళు పట్టింది, 5 ఏళ్ళు పైన పట్టింది. సో ఈ 5 ఏళ్ళలో నేనేం చేశాను, రెగ్యులర్గా వెళ్ళటం వలన నాకంటూ ఒక విశ్వసనీయతను నేను అక్కడ కట్టుకున్నాను. అప్పుడు నేను మెన్స్ మీటింగ్లో మాట్లాడిన తర్వాత ఏమన్నా కార్యక్రమాల్లో నేను ఇన్వాల్వ్ వలన నాకు ఇస్తారు. ఎందుకంటే నన్ను చూశారు 5 ఏళ్ళు. ఏం చేయకుండా నేను ఈరోజు వచ్చానండి నాకు ప్రసంగం ఏమండి అంటే ఏం చేస్తారు? ఎవరేంటారు? సో యవనస్తులుగా మనందరం కూడా ఆ యొక్క విశ్వసనీయతను మనం కట్టుకుందాం. రైట్. సో సంఘ కార్యక్రమాలు చేసే బాధ్యత, సంఘంలో నిర్ణయాలు తీసుకునే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. సో ఇప్పటి నుంచే మనం బాప్తిజం పొందిన, మళ్ళీ అందరూ వెళ్ళి కూర్చున్నారు, బాప్తిజం పొందిన యవనస్తులు మాత్రమే వెళ్ళి మెన్స్ మీటింగ్లో కూర్చోండి, మాట్లాడద్దు, అబ్జర్వ్ చేయండి, గమనించండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే సువార్థికంతో మాట్లాడండి. అలాగా మీరు కొంచెం పెద్ద అయిన తర్వాత మాట్లాడచ్చు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే 1-2 విషయాలు చెప్తానండి. మెన్స్ మీటింగ్ 2 రకాలు జరుగుద్దండి. ఒకటి త్వరగా అయిపోయే మెన్స్ మీటింగ్లు, ఇంకోటి ఎక్కువసేపు జరిగే మెన్స్ మీటింగ్లు. అంటే ఏ స్థానిక సంఘంలో ఎలా జరుగుతుందో నాకు తెలియదు. ఒక మెన్స్ మీటింగ్ తొందరగా అయిపోతుందంటే దాని అర్థం ఏంటండి? త్వరగా ఏక మనసుకు వచ్చి అందరు ఏక మనసులోనూ త్వరగా నిర్ణయాలు అయిపోతున్నాయి. ఒక మెన్స్ మీటింగ్ ఎక్కువసేపు జరుగుతుందంటే దాని అర్థం ఏంటండి? ఏక మనసు రావట్లేదు అనమాట అండి. వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి అని అలాగ అవుతున్నాయేమో. ఒకవేళ మీరు పెద్ద అయిన తర్వాత అటువంటి పరిస్థితి ఏ సంఘాల్లో ఉండకూడదు. సంఘాలు దేవుడు కోరుకునేది ఏంటంటే ఏక మనసు. సో త్వరగా మెన్స్ మీటింగ్లు అయిపోవాలన్నమాట. కాబట్టి మెన్స్ మీటింగ్లో మాట్లాడటానికి కానీ నిర్ణయం తీసుకుంటానికి కానీ ఒక 2 ఫిల్టర్స్ నేను చెప్తాను. ఒకటి, ఇది దేవునికి అనుగుణంగా ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఏం మాట్లాడినా నిర్ణయం గురించి మాట్లాడట్లా. మనం నేను ఒక మెన్స్ మీటింగ్లో ఏదైనా నేను మాట్లాడాలనుకోండి, ఆ మాట దేవునికి అనుకూలంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 2 వాక్యానుసారంగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అంటే మనకి వాక్యం తెలియాలి. సో వాక్యం నేర్చుకుని ఆ మాట దేవునికి అనుగుణంగా ఉందో లేదో తెలుసుకుని, ఒకవేళ అలా ఉంటే మనం ఆ మాట మాట్లాడాలి. లేదంటే గప్చుప్ సైలెంట్గా ఉండండి, ఏం పర్లేదు. వాక్యం తెలియకుండా మెన్స్ మీటింగ్లో మాట్లాడకూడదు. కామన్ సెన్స్ లేకుండా మెన్స్ మీటింగ్లో మాట్లాడకూడదు. సో వాక్య జ్ఞానం ఉన్నవాళ్ళు, కొంచెం భక్తి ఉన్నవాళ్ళు, కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు మెన్స్ మీటింగ్లో మాట్లాడాలి. నేనేం చెప్తున్నట్టు మనం సంపాదించి ఆ సామర్థ్యాన్ని పెంచుకుందాం. రైట్. యవనస్తులుగా మనకి చాలా టైం ఉంది. ఆ సామర్థ్యాన్ని మనం పెంచుకుని అప్పుడు ఆ సంఘ కార్యక్రమంలో పాల్పొందడానికి ప్రయత్నం చేద్దాం. అర్థమవుతుంది కదండి? అర్థమవుతుంది? కరెక్ట్గానే ఉందా? ఏమన్నా తప్పుగా ఉందా నేను చెప్పింది? రైట్. అలా జరిగినప్పుడే సంఘం దేవుడు కోరుకున్న విధంగా ఉంటుందండి.
అప్పుడే దేవుని సంకల్పం అది కనెక్షన్. అప్పుడే దేవుని సంకల్పం నెరవేరుతుంది. అప్పుడు మిగిలిన కార్యక్రమాలు ఉంటాయి, పరిచర్య, ఇతర కార్యక్రమాలు. వాటిల్లో పాలు పొందొచ్చు. అప్పుడు స్త్రీల పరిస్థితి ఏంటండి? స్త్రీలు, పురుషులకి ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి, స్త్రీలకి ఏంటండి? స్త్రీలకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. పరిచర్య అని, తర్వాత సండే స్కూల్ టీచింగ్ అని, ఇంకా లేడీస్ క్లాసులని, ఆ కార్యక్రమంలో మీరు ముందుండండి. సేమ్ నేర్చుకుని ఒక క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకుని, ఒక విశ్వాసనీయత సంపాదించుకుని ఆ కార్యక్రమంలో మీరు ముందుకు వెళ్ళండి. అయితే దురదృష్టవశాత్తు దేవుడు ఇలాగే నిర్ణయించాడండి. స్త్రీలకి పురుషుడు ఉన్నప్పుడు స్త్రీలు మాట్లాడే అవకాశం దేవుడు ఇవ్వలేదు. ఎందుకు ఇలా చేశామని మనం అడగటానికి మనకి చెల్లదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన ఇలా చేసుకున్నాడు. రైట్? నన్ను ఎందుకు ఇలా చేసావు అంటే, నన్ను ఇలా స్త్రీ ఎందుకు చేసావని అడగటానికి మీకు హక్కు లేదు, నన్ను పురుషుడిగా ఎందుకు చేసావని అడగటానికి మాకు హక్కు లేదు. దేవుడు ఇలా చేశాడు అంతే, ఇలా సెట్ చేశాడు అంతే. సో స్త్రీ మీద పురుషుడు, పురుషుడి మీద యేసుక్రీస్తు, యేసుక్రీస్తు మీద దేవుడు. సో ఈ ఆర్డర్ దేవుడు ఫిక్స్ చేశాడు కాబట్టి మనం దాన్ని పాటిద్దాం అంతే. రైట్? సో ఎవరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉండే దేవుణ్ణి మహింపరచడానికి ప్రయత్నించేద్దాం. అలాగా మనకి రకరకాల పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలో మనము సమర్థవంతంగా నేర్చుకుంటూ మనం పోషించినప్పుడు సంఘాలు క్షేమాభివృద్ధి చెందుతాయి. సంఘం క్షేమాభివృద్ధి చెందినప్పుడు ఆ సంఘ సభ్యులందరూ కూడా యేసుప్రభు యొక్క స్వరూపంలోకి మారుతారు, లేదంటే దేవుడు కోరుకునే విధంగా జీవిస్తారు. అప్పుడు దేవుని యొక్క సంకల్పం నెరవేరుద్ది. కనెక్షన్ అర్థమైంది కదండి? సో అదనమాట. సో స్త్రీలు పరిచర్య ప్లస్ అని రాస్తాను, ఇతర కార్యక్రమాలు. అప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి? లేదంటే ఈరోజు సంఘాలకి ఉన్న ప్రమాదాలు ఏంటి? ఒకటి రెండు. సంఘాలన్నీ ఇలాగే ఇబ్బందులు ఉన్నాయని నేను చెప్పను, కానీ సంఘాలకు వచ్చే ప్రమాదం ఏంటి? ఒకటి, దేవుడు సంఘాలు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏం ప్రమాదం ఉంది? అపవిత్రత వచ్చే ప్రమాదం ఉందండి. సంఘాల్లో అపవిత్రత వచ్చే ప్రమాదం ఉంది. సో అపవిత్రత రాకుండా జాగ్రత్త పడాలి. అపవిత్రత సంఘంలో ఎలా వస్తుంది? ఎవరి ద్వారా వస్తుంది? సంఘ సభ్యుల ద్వారా వస్తుంది. ఎవరు సంఘ సభ్యులు అంటే మనమేనండి. రైట్? కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మన వలన ఎటువంటి అపవిత్రత సంఘంలోనికి ప్రవేశింపకూడదు. ఎంత సులభంగా ఈరోజు అపవిత్రత జరుగుతుంది అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనందరికీ తెలిసిందే, టీవీలో ఒక ప్రోగ్రాం వచ్చేది కొంతకాలం క్రితం. నాకు చాలా బాగా నచ్చేది. నేను అనుకున్నాను అసలు టీవీ చరిత్రలో ఇదే బెస్ట్ ప్రోగ్రాం అనుకునేవాడిని. ఒక జోకుల ప్రోగ్రాం, బాగా మంచి జోకులు వేసేవాళ్ళు, అసలు బ్రహ్మాండంగా ఉండేది. కొంతకాలానికి ఆ జోకులకి జనాలు నవ్వటం మానేశారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? డబుల్ మీనింగ్ జోకులు వేయటం మొదలుపెట్టారు. బూతుల్ని కొంచెం మాటలు మార్చి వాడటం మొదలుపెట్టారు. అది ఈరోజు ఎంత అసహ్యమైన కార్యక్రమం అయిందంటే, అసలు కొన్ని పదాలు మాట్లాడటానికే ఈరోజు కుదరట్లేదు. మీరు చాలామంది చూసి ఉంటారు. నా సలహా ఏంటంటే, దయచేసి అటువంటి ప్రోగ్రామ్స్ చూడొద్దండి. ఎందుకంటే అటువంటి మాటలు మన మనసులోకి వెళ్ళిపోతాయి. అదేనండి అపవిత్రత అంటే. అలాగే ఒకవేళ సంఘంలో చొరబడద్దేమో, మనమే కాచుకుంటే సంఘంలోకి ఆ అపవిత్రత మనం తీసుకురాకుండా ఉంటాం. సో మన వలన ఎటువంటి అపవిత్రత సంఘంలోకి రాకూడదు. అలాగా మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించేద్దాం. రెండోది అబద్ధ బోధ. సంఘానికి ఉన్న అతిపెద్ద ఇంకో ప్రమాదం ఏంటంటే అబద్ధ బోధ. మన వలన ఎటువంటి అబద్ధ బోధ సంఘంలోకి రాకూడదు. ఎంత సులువుగా అబద్ధ బోధ వస్తుందో తెలుసా? ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగింది, అవునా? యూట్యూబ్ అది ఇది అని. యూట్యూబ్ వాటిల్లో, సోషల్ మీడియాలో వేరే డినామినేషన్స్ ప్రసంగాలు వినే అలవాటు ఎంతమందికి ఉంది? వేరే డినామినేషన్స్ ప్రసంగాలు చాలా సంతోషం, ఎవరికి లేదు. భవిష్యత్తులో ఒకవేళ వినాలనిపిస్తే కూడా వినొద్దండి. ఎందుకంటే మన ప్రసంగాలే చాలా ఉన్నాయి. రైట్? అసలు మన ప్రసంగాలు వినటానికే ఒక జీవితకాలం సరిపోదు. వేరే వాళ్ళ ప్రసంగాల జోలికి పోవద్దండి. ఎందుకంటే నా ఉదాహరణ ఒకటి చెప్తాను.
నేనేమనుకునేవాడినంటే, నేను చాలా విశ్వాసంలో స్ట్రాంగ్. నాకు తెలుసు, బేసిక్ నాకు తెలుసు కాబట్టి, ఒకవేళ అబద్ధ బోధ చెప్పినా అదేంటో నాకు అర్థమైపోద్ది. నేను ఎలాగూ అది నాకు ఇంపాక్ట్ అవ్వదు అనుకుని నేను ఒక రోజున ఒకాయన ప్రసంగం విన్నానండి. ఆయన ప్రసంగంలో అబ్రహాం విశ్వాసంలో ఒక లోపాన్ని ఆయన ఎత్తి చూపించాడండి. అబ్రహాము కంటే యోసేపు విశ్వాసంలో ఎలా గొప్పోడో వివరించాడండి. నాకు మైండ్ మైండ్ పోయింది. అబ్రహాం ఎవరో విశ్వాసులకు తండ్రి. దేవుడే అంటున్నాడు, నువ్వు విశ్వాసులకు తండ్రి అంటే, మనోడు ఏమంటాడంటే, అబ్బే అబ్రహాం కాదండి, అబ్రహాం కంటే యోసేపు గొప్ప విశ్వాసి. ఎందుకంటే ఒక కారణాలు చెప్పాడు. నా దురదృష్టవశాత్తు నేను ఆ కారణాలు విన్నాను. ఇప్పటికీ అబ్రహాము విశ్వాసం గురించి వింటే వెంటనే నాకు అది గుర్తొచ్చేద్దండి. ఆ కారణాలు నేను మీకు చెప్పను, ఎందుకంటే మీ అందరి మైండ్లో అది గుర్తొస్తుంది నెక్స్ట్ టైం. అందుకని నేను చెప్పను అది. అర్థమవుతుందండి? ఇప్పటికీ నా మైండ్లో నేను ఇప్పటికీ బాధ, ఎందుకు విన్నాను రా బాబు ఆ ప్రసంగం అనిపిస్తుంది. అలాగా మన మనసులు పాడు చేస్తాయండి. వినొద్దండి. మన ప్రసంగాలు చాలు మనకి. మన ప్రసంగాలు క్రీస్తు సంఘ ప్రసంగాలు వింటే చాలు. వేరే ప్రసంగాల జోలికి పోవద్దు. తర్వాత పాటల విషయంలో మీరందరూ పుస్తకాలు తీసుకుని పాడటం నాకు చాలా సంతోషం వేసింది. అలాగే కొనసాగించండి. ఎందుకండి పాటల విషయంలో ఒక చిన్న ప్రమాదం ఉంది, గమనించారా? యూట్యూబ్లో పాటలు వినే అలవాటు ఎంతమందికి ఉంది? యూట్యూబ్లో వేరే వాళ్ళ పాటలు ఎవరికైనా ఉంటే దయచేసి మానేయండి. ఎందుకంటే క్రీస్తు సంఘ పాటలే యూట్యూబ్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో ఈ మధ్య చాలామంది రకరకాల పాటలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారండి? ఎందుకు పెడుతున్నా తెలుసా? సినిమా యాక్టర్లను చూసి పాపులర్ అవ్వటానికండి. ఆ పాటకి నేను ఆడ వేసే డ్యాన్సులకి సంబంధం ఉండదండి. ఒక ఆయన ఏదో నిరీక్షణ గీతం, ఏదో ఒకటి నిరీక్షణ కూడా కాదు, పశ్చాత్తాప గీతం బాస్కెట్బాల్ కోర్టులో టీ షర్ట్ వేసుకుని బాస్కెట్బాల్ ఇలా ఆడుకుంటూ పాడుతున్నాడు. నేను ఒరే ఆ లిరిక్స్కి నువ్వు వేసే యాషలకి ఏమన్నా సంబంధం ఉందా అని నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. తర్వాత నన్ను గన్నయ్య రావే అని ఒక పాట ఉంది. అదేంటి? నన్ను గన్నయ్య రావే నా ప్రభువా అని ఒక పశ్చాత్తాప గీతం, రైట్? నన్ను కాపాడటానికి రావయ్యా అని పాడే ఒక బాధతో కూడిన పాట. అందరూ రావయ్యా 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 అంట. నేను ఇదేంట్రా, ఆ లిరిక్కి మీరు చేస్తున్న యాషలకి ఏమైనా సంబంధం ఉందా? అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు నిజంగా దేవుని మీద భక్తితో క్రియేట్ చేయట్లేదండి. కొంతమంది వాళ్ళు ఆ వ్యూస్ పెంచుకోవటానికి, ఆ వ్యూస్ పెరిగితే ఏముందంటే యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు వీళ్ళకి. ఆ పాపులారిటీ, సినిమా పిచ్చి మనకి ఆంధ్రాలో ఎక్కువ ఉంది. ఆంధ్ర, తమిళనాడు ఈ సైడ్లో సినిమా పిచ్చి ఎక్కువ. సో ఆ సినిమా పిచ్చి కొద్దీ అలా పాపులారిటీ సంపాదించుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి యూట్యూబ్ పాటలు పెడుతున్నారు, కానీ నిజంగా భక్తితోటి కాదు. అయ్యిని మనం పాడటం ఏంటి సంఘంలో, రైట్? మన క్రీస్తు సంఘం పాటలే చాలా మంచి పాటలు ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి. సో అయ్యే ఎనుకుంటే అవి పాడుకుందామండి. మీరు అందరూ పుస్తకాలతో పాడారు, నాకు చాలా సంతోషమైంది. దయచేసి అదే కొనసాగించండి, రైట్? సో ఇలాగా ఎటువంటి అబద్ధ బోధ కానీ ఎటువంటి ఇబ్బందులకి మనం చోటు ఇవ్వకూడదండి. మూడో ప్రమాదం ఏంటంటే మనస్పర్ధలో. మనస్పర్ధలు సంఘంలోకి రాకూడదు, రైట్? ఒకవేళ ఏమైనా నేను చెప్పింది ఎవరైనా వింటలేదు, ఎవరు కొంచెం అడ్జస్ట్ అయ్యి ముందుకెళ్ళిపోదాం, అంతేగాని మనస్పర్ధలకి మనం చోటు ఇవ్వద్దు. ఇంకొకటి ఒక ప్రమాదం ఏంటంటే గుర్తింపు సమస్య తెలుసా? స్ట్రగుల్ ఫర్ ఐడెంటిఫికేషన్ అంటారు. అంటే నన్ను గుర్తించాలి, నా టాలెంట్ని గుర్తించాలని కొంతమంది కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. మనం అటువంటివి చేయొద్దండి. మన గుర్తింపు కోసం మనం సంఘాన్ని వాడుకోవద్దండి. గుర్తింపు కావాలంటే మీకు కాలేజీలోనో, మీరు ఎక్కడోనో, మీ లీడర్లోనో, మీరు లీడర్ అవ్వండి, ఏదైనా చేయండి. ఆ గుర్తింపు, ఇటువంటి లోక సంబంధమైన కోరికలు మనం సంఘంలో తీర్చుకోకూడదు. ఎందుకు? సంఘంలో ఉండేది ఎవరు? ఇది గొర్రెపిల్లలు ఉండే సంఘం అండి. గుర్తింపు కోసం పోట్లాడే సంఘం కాదు. అందరూ గొర్రెపిల్ల, అందరూ తగ్గించుకునే సంఘం, తగ్గించుకునే వాళ్ళు ఉండే సంఘం. సో ఇటువంటి ప్రమాదాలు సంఘాన్ని వెంటాడుతున్నాయి, లేదంటే సంఘంలో ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇవన్నీ మనకెందుకు? భవిష్యత్ సంఘం మనమే అండి. ఇప్పుడు ఉన్న తరం వెళ్ళిపోయిన తర్వాత భవిష్యత్తులో సంఘ సభ్యులు మనమే. కాబట్టి ఇప్పటి నుంచే మీరు సిద్ధపడండి. ఏంటంటే, నా వలన ఎటువంటి అపవిత్రత సంఘంలో ప్రవేశించకూడదు, నా వలన ఎటువంటి అబద్ధ బోధ సంఘంలో ప్రవేశించకూడదు, నా వలన ఎటువంటి మనస్పర్ధలు సంఘంలో రాకూడదు. నాకు ఇక్కడ లోకస్తుల్లాగా ఇక్కడ గుర్తింపు పొందాలి, ఇక్కడ నేనేదో లీడర్ అవ్వాలి, అటువంటి పనులు నేను చేయకూడదని ఇప్పటి నుంచే మనం తగ్గించుకుంటూ సంఘంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు దేవుడు కోరుకునే విధంగా మనుషులు తయారవుతారు, సంఘ సభ్యులు తయారవుతారు, దేవుని సంకల్పం నెరవేరుద్ది.
అవునా కదా? ఇది రెండో స్టెప్ నేను ఈరోజు చెప్పాలనుకున్నది. మూడో స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మన కనెక్షన్ అర్థమవుతుంది కదండి. దేవుని సంకల్పం నెరవేరాలంటే దేవుని సంకల్పానికి తగినట్టుగా మనుషులను తయారు చేసే సంఘాలు బాగుండాలి. సంఘాలు బాగున్నప్పుడే దేవుని సంకల్పం నెరవేరుద్ది. అప్పుడు నా మూడో ప్రశ్న ఏంటంటే, సంఘాలు బాగుండాలంటే ఇంకోటి ఏదో బాగుండాలి. ఏం బాగుండాలి? సంఘానికి మనుషులు సప్లై చేసేది ఏదో ఉంది, అది బాగుండాలి. సంఘానికి మనుషులు సప్లై చేసేది ఎవరండి? కుటుంబాలు, ఫ్యామిలీస్. అర్థమవుతుందా? ఒక కుటుంబం బాగుంటే ఒక మంచి వ్యక్తి ఆ కుటుంబం నుంచి సంఘంలోకి వస్తాడు, సంఘం ప్రశాంతంగా ఉంటుంది. ఒక కుటుంబంలో ఎప్పుడు ఫైటింగ్లు అనుకోండి, ఆ ఫైటింగ్లు చేసుకుని 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 ఆ భర్త మెన్స్ మీటింగ్ వచ్చాడు, ఏం చేస్తాడండి ఆ రోజు? సచ్చింది ఇంక మెన్స్ మీటింగ్. భార్యతో పొట్లాడి పోట్లాడి పోట్లాడి ఆరాధనకు వచ్చాడు, ఆయనకి ఓపెనింగ్ పీరియడ్ ఇచ్చాడు, ఏం చేస్తాడండి? కుటుంబాలు బాగుంటే ఆ కుటుంబాల నుంచి వచ్చిన మనుషులు, సభ్యులు బాగుంటారు, అప్పుడు సంఘాలు బాగుంటాయండి. కుటుంబాన్ని గురించిన కొన్ని విషయాలు ఆలోచిద్దాం. అప్పుడు ఇంకొక ప్రశ్న రావచ్చు, ఏ కుటుంబాలైనా బయట నుంచి కూడా మనుషులు మెంబర్స్ అవుతున్నారుగా? బయట నుంచి మెంబర్స్ అవటం తగ్గిపోయిందండి. ఇప్పుడు మన సంఘాల్లోనే ఆలోచించండి, బయట నుంచి ఎక్కువ మంది మెంబర్స్ అవుతున్నారా, మన కుటుంబ సభ్యులు మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ మెంబర్స్ అవుతున్నారా? బయట నుంచి వినడం కొంచెం తగ్గిందండి. అంటే లోకస్తులు కొంచెం వెచ్చలవిడి అయిపోతున్నారు. అంటే ఎక్కువ ముందు స్వాత కోటలు పడితే మనుషులు వచ్చి విని బాప్తిసం పొందేవాళ్ళు, అది కొంచెం తగ్గుతుందండి. కొన్ని చోట్ల జరుగుతుంది, మంచిదే, కొంచెం తగ్గుతుంది. ఎక్కువ మంది మన కుటుంబ సభ్యులు మనకు తెలిసిన వాళ్ళే మెంబర్స్ అవుతున్నారు. కాబట్టి ఆ కుటుంబాలు బాగున్నప్పుడు మన మన యొక్క ఆ సంఘాలు కూడా బాగుండే అవకాశం ఉంది. అప్పుడు త్వరగా కొన్ని పాత్రల గురించి ఆలోచిద్దాం. కుటుంబంలో ఎక్కువ మనం చూసే పాత్ర పురుషుడు, లేదంటే పురుషుడు స్త్రీ, మళ్ళీ రాసుకుందాం. అదేంటండి, అసలు మాకు అసలు పెళ్ళి అవ్వలేదు, ఈ పురుషుల బాధ్యతలు చెప్తున్నారంటే, ఇప్పుడు ఇప్పుడు మనందరం ఇలా ఉన్నాం, ఓ 10 ఏళ్ళలో మీ అందరి జీవితాలు మారిపోతాయి. మారతాయి లేదా? అందరి జీవితాలు మారిపోతాయి. సో అందుకని ఇప్పటి నుంచి చిన్న ప్రిపరేషన్ అనమాట. అసలు దేవుడు కుటుంబ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడు? దేవుడు కుటుంబ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేశాడు తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఒక 20-30 సంవత్సరాలు ఒకలాంటి అలవాట్లతో పెరిగిన ఒక అబ్బాయి, ఒక 20-30 సంవత్సరాలు ఒకలాంటి అలవాట్లతో పెరిగిన ఒక అమ్మాయి, వాళ్ళిద్దరూ కలిసి ఒక 30-40 సంవత్సరాలు జీవించాలి. ఈ అబ్బాయికేమో పొద్దున్న 6ంటికి లేసే అలవాటు, ఈ అమ్మాయికేమో పొద్దున్న 8ంటికి లేసే అలవాటు. ఈ అమ్మాయిని చూస్తే అబ్బాయి కాదు, ఆ అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి కాదు. అబ్బాయి అంటాడు, ఏంటి ఎప్పుడు లేటుగా లేసుద్ది? ఈ అమ్మాయి అంటది, ఏంటి భూమి పుట్టిన కోడు కుయ్యకు ముందే లేచిపోతున్నాడు ఏంటి ఈయన? అర్థమవుతుందా? అప్పుడు ఏం చేయాలి? ఇద్దరిలో అడ్జస్ట్ అవ్వాలి, ఏమంటారు, సర్దుకోవాలి, క్షమించుకోవాలి, ఒకళ్ళొకళ్ళు కొంచెం సర్దుకుని ఆ గుణాలు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు? ఈరోజు మీరిద్దరే సంఘంలో 100 మంది ఉన్నారు, 100 రకరకాల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇక్కడే కుటుంబంలో ఇద్దరితోనే నువ్వు సర్దుకోలేకపోతే సంఘంలో 100 మంది ఎలాగా నువ్వు సర్దుకుంటావు? అందుకని దేవుడు కుటుంబాన్ని ఊరికే ఏర్పాటు చేసేలేదండి. దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో వేరే కుటుంబం నుంచి ఒక అమ్మాయి వస్తుంది, మీరిద్దరు కలిసి ప్రాక్టీస్ చేయండి, సర్దుకోవటం ప్రాక్టీస్ చేయండి, అప్పుడు నా సంఘంలోకి వచ్చి ఇంప్లిమెంట్ చేయండి అని. అర్థమవుతుందండి? సో సంఘాన్ని, లేదంటే కుటుంబాన్ని దేవుడు ఊరికే చేయలేదండి. కుటుంబాన్ని దేవుడు ఎందుకు చేశాడంటే, కుటుంబంలో మనం దైవ లక్షణాలు ప్రాక్టీస్ చేసి సంఘంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అర్థమైందండి? అందుకని దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడనమాట. అప్పుడు పురుషునికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క, లేదంటే ముందు ఇంకొకటి ఆలోచిద్దాం. కుటుంబాలు ఎలా ఉండాలి దేవుడు కోరుకున్నాడు? ఏదన్నా కొన్ని మాటలు చెప్పండి, రాసుకుని ముందుకు వెళ్ళిపోదాం. కుటుంబాలు ఎలా ఉండాలి? ప్రేమ, సమాధానం, ఇంకా కుటుంబాలు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, మాదిరికరంగా ఉండాలి, సత్క్రియలు చేసే కుటుంబాలుగా ఉండాలి. రైట్? అలాగా కొన్ని మంచి మాటలు మీరు ఇంకా కావాల్సి మీరు రాసుకోండి. ఇలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు కుటుంబంలో ఉన్న పురుషుల యొక్క బాధ్యత ఏంటి? పురుషులు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం. ఎఫెసీ 5:28. చదవండి.
ఆ. పురుషులంట వివాహం అయిన తర్వాత భార్యలను ప్రేమించాలి. ఇంకా ఆ, ఆ. సం చాలండి. సంరక్షించుట. పురుషునికి ఒక 3 బాధ్యతలు ఇచ్చాడండి దేవుడు. భార్యను ప్రేమించాలి, కుటుంబాన్ని పోషించాలి, కుటుంబాన్ని సంరక్షించాలి. మాకు పెళ్ళి అవ్వలేదు, మాకెందుకు చెప్తున్నారంటే నీకు ఆల్రెడీ చెప్పాను. మనకి ఒక 10 ఏళ్ళలో మన జీవితాలు మారిపోతాయి. మనకి మనకి అంటే మన క్రీస్తు సంఘాల్లో కానీ అసలు మనకి మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే వివాహం గురించి మనం మాట్లాడమండి పెళ్ళి కాకముందు. అది కొంచెం వివాహం అయ్యే బిడ్డలకి ఈ ఈ పాఠాలు చెప్పాలండి. రైట్. సో అందుకని జస్ట్ ఈ ఛాన్స్ ఉంది కాబట్టి ఒక ఛాన్స్ మీకు చెప్పేస్తున్నాను. రేపు పొద్దున్న మీకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత భార్యల్ని ప్రేమించాలండి, కుటుంబాన్ని పోషించాలి. కుటుంబాన్ని పోషించాలంటే ఉద్యోగం చేయాలి, అదనమాట చెప్పేదండి. సో అందుకని ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా. సో ప్రతి పురుషుడికి ఏదో ఒక పని చేసుకునే ఒక డబ్బులు సంపాదించుకునేటువంటి ఆ టాలెంట్ ఉండాలి. కుటుంబాన్ని పోషించాలి, తర్వాత కుటుంబాన్ని సంరక్షించాలి. కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. సో ఈ రోజు కూడా ఒకవేళ మీ తల్లిదండ్రులు లేరా, కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత మీదే. తల్లిదండ్రులు బయటికి వెళ్ళారా, కుటుంబ సభ్యుల్ని సంరక్షించే బాధ్యత మీదే. అప్పుడు ఇక్కడ ఒక ప్రమాదం చెప్తాను. ఒకవేళ నాకు దురలవాట్లు అలవాటు ఉన్నాయి, నా కుటుంబాన్ని నేను సంరక్షించగలనా? ఒక తాగుబోతాడు అతని కుటుంబాన్ని సంరక్షించగలడా? అర్థమవుతుందండి. బాగా తాగేసి పడిపోయాడు ఒక అతను. దొంగోడు వచ్చి వాళ్ళ భార్య మెడలో చైన్ లాగుతున్నాడు. ఏం చేస్తాడు నేను తాగుబోతాడు? ఏం చేయగలడు తాగుబోతాడు? ఏం చేయలేడండి. లేగుతాడు, కింద పడిపోతాడు, అంతే. ఇంకా అంతకంటే చచ్చిపోవడం బెటర్ కదా. మనం ఎవ్వరూ దయచేసి దురలవాట్ల జోలికి పోవద్దండి. దురలవాట్ల వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఆ తయారు చేసే కంపెనీ వాడికి తప్ప. ఆడికి డబ్బులు వస్తాయి అంతే. ఇంకా ఆడు దేశం ఎటుపోయినా ఆడికి అనవసరం. ఆడికి ఏంటంటే డబ్బులు కావాలి అంతే. నింపేస్తున్నారు దేశం మొత్తాన్ని సిగరెట్లతోని సారాతో నింపేస్తున్నారు. అది తాగేసి జనాలు కుటుంబాలను పాడు చేసుకుంటూ చచ్చిపోతున్నారు. ఏంటి ఉపయోగం? దయచేసి యవనస్తులు ఎవ్వరూ కూడా దురలవాట్ల జోలికి పోవద్దండి. మన కుటుంబాన్ని పోషించుకోలేము, పోషించుకోవడానికి డబ్బులు ఉండవు, సంరక్షించుకోవడానికి శక్తి ఉండదు. మన కళ్ళ ముందే కుటుంబాలు నాశనం అయిపోతాయి, ఏం చేయలేని పరిస్థితి అవుద్ది. భయంకరం దురలవాట్లు, దాని జోలికి పోవద్దు. సంరక్షించుకోవడం గురించి ఇంకొక మంచి మాట ఉంది. మొదటి తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం. ఒకవేళ ఎవడైనా వాళ్ళ సొంత ఇంటి వారిని రక్షించుకోలేకపోతే వాడు అవిశ్వాస కన్నా దారుణం అంటాడు, అవిశ్వాస కన్నా చెడ్డవాడు అంటాడు. అప్పుడు నేను ఇక్కడ 2 రాస్తానండి. భౌతికంగాను కుటుంబాన్ని సంరక్షించాలి, ఆత్మీయంగాను కుటుంబాన్ని సంరక్షించాలి. సో అలాగా మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుదాం. నేను పెద్దయ్యాక నా కుటుంబాన్ని నేను పోషించాలి, నేను పెద్దయ్యాక లేదంటే నాకు పెళ్ళైన తర్వాత నా కుటుంబాన్ని నేను సంరక్షించుకోవాలి, దానికి కావాల్సిన ఏర్పాట్లను నేను చేసుకుంటాను. మీరు ఇప్పటి నుంచే డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యి అలాగే పెరగటానికి ప్రయత్నం చేద్దాం. స్త్రీలకి దేవుడు ఇచ్చినటువంటి రూల్ ఏంటండి? అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అదే 5వ అధ్యాయము 8వ వచనం అండి, 22. స్త్రీలకి దేవుడు చెప్పేది ఏంటంటే లోబడుట. అదేంటండి, పురుషులకేమో అన్ని మంచి మాటలు చెప్పి మాకేమో లోబడమంటారా? దేవుడు అలాగే డిసైడ్ చేశాడు. ఊరికి ఆలోచించండి, ఒక మనిషికి 2 తలలు ఉంటే ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది కదా. ఒక మనిషికి ఇటో తల ఇక్కడో తల, 2 తలలు ఉన్నాయి. ఎలా ఉంటుంది? ఘోరంగా ఉంటుంది చూడటానికి. అలాగే కుటుంబంలో భార్య భర్త ఇద్దరు నాయకత్వం వహించేస్తే కుటుంబాలు అలాగే ఉంటాయండి. అంటే మనకు తెలియదు, చూసేవాళ్ళకి తెలుస్తుంది. ఏంట్రా బాబు ఇలా ఉన్నారు వీళ్ళు అనుకుంటారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే కొద్దిగా నాయకత్వం వహించే బాధ్యత పురుషులకి ఇచ్చి స్త్రీలను ఏమనంటే మీరు లోపడండి అన్నాడు అనమాట. అలాగే చేద్దాం. అంటే మనకి ప్రస్తుతం పర్లేదు, కానీ లోకంలో ఏమంటే మేమేం తక్కువ, ఈక్వల్ రైట్స్ అని ఎన్ని మొదలెడు. బయట లోకంలో ఏమైనా చేసుకొని, సంఘంలో అది కుదరదండి. సంఘంలో దేవుడు ఏం చెప్తాడంటే మీరు లోబడి అంటే అంతే. మనం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకోండి. సో నేను పెద్ద అయిన తర్వాత, నాకు పెళ్ళి అయిన తర్వాత
నా భర్తకు నేను లోబడాలి. రైట్. తర్వాత తీతుకు రాసిన పత్రికలో ఇంటి పనులు తెలిసి ఉండాలండి. ఆడపిల్లలకి వంట పని, ఇంటి పని తెలిసి ఉండాలండి. ఈ మధ్య కొంతమంది గొప్పగా చెప్తారు, అబ్బాయి మా అమ్మాయికి వంటే రాదండి అని. అది సిగ్గుపడాల్సిన పని. ఇప్పుడు పురుషులే వండేస్తున్నారు, అబ్బాయిలే వండేస్తున్నారు భయంకరంగా. నేను ఈ మధ్య మంచి చికెన్ కూర కూడా తిన్నాను, అబ్బాయిలు వండిని. నేను సొంతంగా నేను కూడా వంట చేస్తాను. మీరు వంట చేసుకోకపోతే ఇంకా కష్టం. నేర్చుకోండి, వంట పనులు, ఇంటి పని అన్నీ నేర్చుకోవాలి. పురుషులు కూడా చేస్తారు, సాయం చేస్తారులేండి. బట్ బేసిక్గా మీకు తెలియదు. పురుషుడికేమో పోషించే బాధ్యత పురుషుడిది, ఇంటి పనులు చేసే బాధ్యత స్త్రీలది. కొంచెం ఇటు అటు మార్చుకోండి, బట్ బేసిక్ ఇవన్నీ మనకు తెలియాలి. లోబడట అనేది దేవుడు మీకు ఇచ్చినటువంటి భాగ్యం. లోబడటాన్ని పేతురు గారు ఏమంటున్నారంటే, 1 పేతురు 3వ అధ్యాయంలో ఏముందండి అన్నమాట. 1 పేతురు 3వ అధ్యాయము 5వ వచనం. లోబొట్టంట అలంకారం అంటండి స్త్రీలకి. మనం ఏమనుకుంటాం, ఏదో ఏమన్నా పూసుకుంటాం అలంకారం అనుకుంటాం. ఏంటి అలంకారం? ఎప్పుడు ఒక అమ్మాయి అందంగా కనబడుతుంది అంటే లోబడినప్పుడు అందంగా కనబడుద్ది అంటే. ఊరికి ఆలోచించండి, ఒక అమ్మాయి లోబడే అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి ఏమో కొంచెం రెటమతంగా ఉండే అమ్మాయి ఉంటుంది. చూడటానికి ఎవరు బాగుంటారండి? లోబడే సౌమ్యంగా ఉండేవాళ్ళే బాగుంటారండి. కొంచెం అన్నిటికీ చిరాకు పడితే అనుకుంటే అమ్మాయి ఉంటే ఎలా, అమ్మాయిని చూస్తే ఏమంటారు? కరెక్ట్గా చెప్పడా, గయ్యాళ్ళు అంటారు. అంతే, అదే రాశారండి ఇక్కడ. ఓకే, లోబడుట స్త్రీలకి అలంకారం అంటాడు. పురుషులు లోబడితే బాగోదు, స్త్రీలు రెచ్చిపోతే బాగోదు. అలాగే ఎవరంతా వాళ్ళకి పెట్టేశాడు దేవుడు. ఒక పురుషుడు అన్నాడు, అన్నిటికి లోబడితే ఇలా అంటున్నాడు. ఏమంటారు? ఇదేంటి ఇలా ఉన్నాడు అంటారు. పురుషుడు అలాగే ఉండాలి, స్త్రీ లోబడుతూ ఉండాలి. అందం అదే అనమాట, అదే అలంకారం. అలాగా పురుషులకి స్త్రీలకి పాత్రలు ఉన్నాయి. అప్పుడు యవనస్తులుగా పిల్లల పని ఏంటి? ఇది మన భవిష్యత్తు. నేను చెప్పాను కదా 5 విషయాలు, ఇది భవిష్యత్తులో జరిగేది మనకి ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే పిల్లలుగా మన బాధ్యత ఏంటి? తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉండుట. విధేయత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:1. విధేయత, లోబడుట. తల్లిదండ్రులు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారు, తల్లిదండ్రులు ఏమైనా పని చెప్తారు, మన బాధ్యత ఏంటి? ఎందుకు విధేయత చూపించాలి? మన స్కూల్లో, కాలేజీలో ఏం చెప్తారు? విధేయత చూపించకూడదురా, రెబల్ అవ్వాలి అంటారు. అవునా కదా? స్కూల్లో, కాలేజీలో అదే చెప్తారు, రెబల్ అవ్వాలంటారు. రెబల్ అవ్వాలా? విధేయత కలిగి ఉండాలా? లోబడి విధేయత కలిగి ఉండాలి. ఎందుకు? అసలు మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఎవరండి? దేవుడి తర్వాత తల్లిదండ్రులే. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకు పాలు పెట్టి, నీకు భోజనం పెట్టి, నీకు కావాల్సినవన్నీ కొనిచ్చి, నీకు జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి, ఇవన్నీ చేసేది ఎందుకు? నువ్వు రెబల్ అయ్యి వాళ్ళని ఎదురెత్తావని కదా. అలా తెలిస్తే ఏం చేస్తారో తెలుసా? చిన్నప్పుడే తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఎక్కడో చోట పడేస్తారు. లేరా అలాంటి తల్లిదండ్రులు? పడేయలేదా పిల్లల్ని ఎవరిని? ఎన్నో కేసులు చూస్తాం మనం. మనల్ని మన తల్లిదండ్రులు అలా పడేయకుండా కొంచెం మంచి బట్టలు వేసుకుని, కొంచెం మంచి చదువుకుని కొంచెం బతుకున్నాం. రైట్. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉందాం. చచ్చిపోయే వరకు వాళ్ళు చచ్చిపోయే వరకు, లేదంటే మనం చచ్చిపోయే వరకు కూడా ఎప్పుడు కూడా తల్లిదండ్రులను ఎదిరించకూడదండి, ఎప్పుడు తల్లిదండ్రులను బాధ పెట్టకూడదండి. రైట్. సో మన మీద సంపూర్ణ హక్కులు వాళ్ళకే ఉన్నాయి. వాళ్ళు చేయరు. కానీ నేనేం చెప్తానంటే, వాళ్ళు చంపేస్తే చచ్చిపోవాలంటాను నేను. మన మీద పూర్తి హక్కులు వాళ్ళకే ఉన్నాయి. ఎప్పుడు ఎదిరించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం లాంటి పనులు చేయకూడదు ఏ విషయాల్లోనూ కూడా. రైట్. లోబడట, విధేయత. ఇలాగా ఉండాలని దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు, కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగే ప్రమాదం ఏంటండి? సంఘాల్లో వచ్చే ప్రమాదం ఏంటి? కుటుంబాల్లో వచ్చే ప్రమాదం ఏంటి? కుటుంబాల్లో కలిగే ప్రమాదం ఒక సామెత నేను చెప్తానండి. ఏ ఫ్యామిలీ దట్ ఈట్స్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని ఒక సామెత ఉంది, విన్నారా? అంటే కలిసి భోంచేసే కుటుంబం అంటే కలిసి ఉంటుందంట. కలిసి భోంచేసే కుటుంబం కలిసి ఉంటుందంట. అంటే మీలో ఎంతమంది మరి కుటుంబంతో కలిసి భోంచేస్తారో నాకు తెలియదు. ఒకవేళ ఈ రోజు చేయకపోతే
కుటుంబం అందరూ కలిసి అట్లీస్ట్ ఒక మీల్, మనకు పొద్దున మధ్యాహ్నం అలా కుదరదు, అట్లీస్ట్ రాత్రి భోజనం అందరూ కలిసి భోజనం చేస్తే బాగుంటుంది. ఏ ఫ్యామిలీ దట్ ఈట్స్ టుగెదర్ స్టేస్ టుగెదర్. నేను దానికి కొంచెం ట్విస్ట్ చేసి ఇంకోటి చెప్పానండి. ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. కలిసి ప్రార్థన చేసుకునే కుటుంబం కూడా కలిసి ఉంటుంది, రైట్? కుటుంబ ప్రార్థనలు జరగాలి, కుటుంబం అందరూ కలిసి అట్లీస్ట్ ఒక భోజనం కలిసి చేయాలి. ఈరోజు మనం భోజనం ఎవరితో కలిసి చేస్తున్నాం అండి? ఎవరితో కలిసి చేస్తున్నాం? టీవీతో కలిసి చేస్తున్నాం అండి. మన కుటుంబ సభ్యులతో భోజనం చేయట్లా, టీవీతో కలిసి భోజనం చేస్తున్నాం అండి, ఫోన్తో కలిసి భోజనం చేస్తున్నాం అండి. తీసి పక్కన పడేయండి. మా ఇంట్లో నేను ఎంత గట్టిగా ఎందుకు చెప్తానంటే, మా ఇంట్లో అదే రూల్. మా ఇంట్లో టీవీ రోజంతా చూడండి, భోజనం చేసేటప్పుడు టీవీ చూడకూడదు. మా పిల్లలు కానీ నేను కానీ మేము కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, మాట్లాడకపోతే సైలెంట్గా ఉండేనే తినాలి అంతే, బట్ టీవీ మాత్రం పెట్టకూడదు. టీవీతోనూ ఫోన్తోనూ భోజనం చేయొద్దండి. కుటుంబ సభ్యులతో భోజనం చేద్దాం, అప్పుడు కుటుంబ సభ్యులు కలిసి ఉంటాం. మనం టీవీతో భోజనం చేస్తే టీవీతో కలిసిపోతాం, ఫోన్తో భోజనం చేస్తే ఫోన్తో కలిసిపోతాం, కుటుంబ సభ్యులతో భోజనం చేస్తే కుటుంబ సభ్యులతో కలుపుతాం. సో అట్లాగా కనీసం అన్నం తినేటప్పుడు ఆ ఫోన్లు టీవీలు పక్కన పడేసి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడానికి ప్రయత్నం చేద్దాం, కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో అపవాది ఏం చేస్తాడంటే కరెక్ట్గా అది జరగకుండా ఏదో ఒక ఇబ్బంది మనలో పెడతాడన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉందాం. మొబైల్స్, టీవీ అలాంటి వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత తల్లిదండ్రులు ఏదైనా మాదిరిగా ఉండటానికి, సత్క్రియలు చేయడానికి, కుటుంబ ప్రార్థనని, తర్వాత చర్చికి తీసుకెళ్ళటానికి కానీ, ఆరాధనకి తీసుకెళ్ళటానికి కానీ ఇలాగ కొన్ని ఏమైనా ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? విధేయత చూపించి లోబడి ఆ కార్యక్రమాలకు వెళ్ళాలి. అంతేగాని ఎప్పుడు చూసినా ఏంటి చర్చ అంటావు, అదంటావు, ఇదంటావు, నేను రాను, రైట్? ఆ కార్యక్రమాలు వెళ్ళాలి. సో తల్లిదండ్రులు ఏమైతే సంఘ కార్యక్రమాల్లో పాల్పొందడానికి మనల్ని తీసుకెళ్తారో వాటన్నిటికీ మనం వెళ్ళాలి, రైట్? వెళ్ళటం వల్ల మనం నేర్చుకుంటాము, తల్లిదండ్రులు కూడా లోబడతాం. సో అపవాది సంఘం మన కుటుంబంలో ప్రవేశించకుండా మనం కాపాడుకోవచ్చు, రైట్? అట్లాగనమాట. ప్రేమ తగ్గకూడదు, గౌరవం తగ్గకూడదు. ప్రేమ, గౌరవం కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు తగ్గకూడదు. అలా మనం కాపాడుకున్నప్పుడు ఏమవుద్దంటే అటువంటి కుటుంబంలోంచి ఒక మంచి వ్యక్తి సంఘంలోకి వస్తాడు. అప్పుడు సంఘంలో మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, యాక్టివ్గా ఉంటాడు, సంఘం బాగుంటుంది. సంఘం బాగున్నప్పుడు దేవుని సంకల్పం నెరవేరుద్ది, రైట్? సో దేవుని సంకల్పం నెరవేరాలంటే ఫస్ట్ సంఘాలు బాగుండాలి. సంఘాలు బాగుండాలంటే సంఘాలకి మనుషులు సప్లై చేసి కుటుంబాలు బాగుండాలి. అప్పుడు నా 4వ ప్రశ్న ఏంటంటే, కుటుంబాలు బాగుండాలంటే ఇంకోటి ఏదో బాగుండాలి. ఏం బాగుండాలి? కుటుంబాలకు మనుషులు సప్లై చేసేది ఎవరో? మనమేనండి, మనుషులు. సో ఒక కుటుంబం బాగుండాలంటే ఆ కుటుంబానికి వెళ్ళే మనిషి కూడా మానవుడు బాగుండాలి, అవునా కదా? ఒక మనిషి చెడ్డడైతే అతని కుటుంబ సభ్యులను బాధపెడతాడు, సంఘాన్ని బాధపెడతాడు, దేవుని సంకల్పం నెరవేరదు. ఒక మనిషి మంచోడైతే కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు, సంఘాన్ని బాగా చూసుకుంటాడు, దేవుని సంకల్పం నెరవేరుద్ది. కనెక్షన్ ఉందా లేదా? సో ఆ మనిషి గురించిన దేవుని సంకల్పం ఏంటి? అదే మనం పొద్దున్నే చూస్తున్నాం. సో దేవుడు మనం అసలు ఎక్కడి నుంచి వచ్చాం? మన ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుని దగ్గర నుంచి వచ్చినాయి. మనం ఈ భూమి మీద ఎంతకాలం ఉండటానికి చేయబడ్డాం? ఒక 60, 70, 80, 90 సంవత్సరాలు. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఎంతకాలం ఉంటాం, రైట్? అప్పుడు నిత్యత్వాన్ని మనం ఒకసారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు, నిత్యత్వం అలా ముందుకు చార్ట్ వేసినప్పుడు ఈ లోపల సృష్టి జరిగింది, తర్వాత అబ్రహాము, ఆదాము, యేసుప్రభు, సంఘస్థాపన, ఒకవేళ 2019, 2024 ఇక్కడ అనుకోండి, రైట్? సో వీటన్నిటిలో నిత్యత్వాన్ని పోలిస్తే మళ్ళీ ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. మన జీవితం ఎంత పెద్దది? ఇక్కడి నుంచి ఇక్కడికి వేయచ్చా? ఇన్ని వేల లక్షల సంవత్సరాల్లో మన జీవితం ఎంత పెద్దది? అది కూడా చాలా పెద్దదేమో, అవునా కదా? అందుకనే మన కవులు ఏం చేశారంటే గడ్డి పువ్వు వంటిది జీవితం అని రాశారు. చేద నుండి జారెడి బిందు వంటిది, రైట్? ఈ రోజు ఉండి రేపు తర్వాత కనబడని గడ్డి పువ్వు వంటిది. అంత చిన్న జీవితం మనది. సో ఈ చిన్న జీవితంలో దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? అసలు భూమి మీద మనం సృష్టించబడటానికి కారణం ఏంటి?
దేవుడు ఏం చేశాడంటే, మనం దేవుని దగ్గర ఉన్నవాళ్ళం, మన ఆత్మలు దేవుని దగ్గర ఉన్నాయి, తీసుకొచ్చి మనల్ని భూమి మీద పడేశాడు. భూమి మీద పడేసి దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను వెతికి నా దగ్గరికి రండి అంటున్నాడు. రైట్? అప్పుడు మన బాధ్యత ఏంటి భూమి మీద? మన మన తండ్రి అయిన దేవుని తెలుసుకోవటం, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళడం. ఉన్నత బైబిల్లో నేను చెప్తున్నా కథ ఇది. ఎక్కడుందండి? 14వ కీర్తనలో 14:2. మనిషి యొక్క పని ఏంటంటే దేవుని తెలుసుకోవాలి. కీర్తనలో 14:2. మనము దేవుని దగ్గర నుంచి వచ్చాము, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అదే మనకు భూమి మీద ఉన్నటువంటి పని. వేరే పని ఏమి లేదండి మనకి. వేరే పని ఏమైనా ఉందా? లేదు. అప్పుడు దేవుని తెలుసుకోవాలి. తర్వాత మారుమనసు పొంది బాప్తిసం పొంది సంఘంలో చేరాలి. ఎందుకంటే బాప్తిసం పొందితేనే సంఘంలో చేరతాం, సంఘంలో చేరితేనే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తాం. ఈ భూమి మీద మనం సృష్టించబడటానికి వేరే కారణం ఏమైనా ఉందా? ఏదీ లేదండి. ఒక 70-80 సంవత్సరాలు ఉంటాం, దేవుని తెలుసుకుంటాం, యేసుప్రభు యొక్క సారూప్యాన్ని సంపాదించడం, దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం, అంతే. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు దానికి అంటే ఈ ప్రాసెస్కి దేవుడు ఏం చేశాడంటే, మనం సౌకర్యవంతంగా జీవించడానికి ఒక ఉద్యోగాన్ని, ఒక వివాహాన్ని, ఒక ఇంటిని, ఇటువంటివన్నీ దేవుడు మనకి సమకూర్చాడు. ఇప్పుడు ఈ ఉద్యోగము, వివాహము, ఇల్లు ఇవన్నీ పర్మనెంటా? దేవుడిచ్చే నిత్యత్వం పర్మనెంటా? ఇవన్నీ ఇంపార్టెంటా? నిత్యత్వం ఇంపార్టెంటా? వీటన్నిటి కోసం నిత్యత్వాన్ని వదులుకుందామా? నిత్యత్వం కోసం వీటన్నిటిని వదులుకోవాలా? అంటే వీటి కోసం నిత్యత్వాన్ని వదులుకున్న వాళ్ళు మీకు ఏమైనా తెలుసా? చాలామంది ఉంటారండి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ కోసం చర్చ మానేసిన వాళ్ళు మీకు తెలీదా? ఎంతమంది చేశారు మీలో? నాకు చేయొద్దులేండి, మీరు చేసే ఉంటారుగా ఎవరో కొంతమంది. ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది, ఆ రోజు ఆరాధన మానేసి క్రికెట్ మ్యాచ్లకు పోలేదా మనం తెలియనప్పుడు? రైట్? ఈ ఉద్యోగాల కోసం ఆరాధన మానేసేవాళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకుని సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు అలా చేయదండి. ఎందుకంటే ఇవన్నీ టెంపరీ. మనం సౌకర్యవంతంగా జీవించడానికి దేవుడు ఇచ్చిన చిన్న ఏర్పాటు. సో దీనికోసం నిత్యత్వాన్ని మనం వదులుకోకూడదండి. అలా చేసేవాళ్ళు ఎలాగంటే, ఒక అతనికి అట్టుపండు ఇస్తానంట, చక్కగా ఒలిచాడంటండి. ఒలిచేసి పండును పడేసి తొక్క తినేసాడంటండి. అలాగనమాట ఇది. అసలు దేవుడు ఇవన్నీ ఇచ్చింది ఒక 30, 40, 50 సంవత్సరాలు మనతో ఉండటానికి. దీనికోసం నిత్యత్వంలో దేవునితో ఉండే భాగ్యాన్ని వదిలిపెడితే అంతకంటే దురదృష్టవంతులు ఎవరుంటారు? ఉద్యోగం శాశ్వతం కాదు, ఓ 30 ఏళ్ళే పనిచేస్తాం. తర్వాత మనం ఎంత గొప్ప వర్కర్ అయినా 60 దాటంగానే నమస్తే సార్ బయటకు పదండి అంటారు. లేదండి నేను గొప్ప వర్కర్ అండి, 4 ఏళ్ళు పనిచేస్తానంటే ఉంచుతారా కంపెనీల్లో? ఉంచరండి. అటువంటి అల్పకాలం ఉండే ఆ ఉద్యోగం కోసం దేవుని వదిలేద్దామా? కాబట్టి మనకి రేపు ఉద్యోగాలు వచ్చినప్పుడు దేవునికి దేవుని సేవకి, సంఘానికి అనువైన ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. అటువంటి ఉద్యోగాలే చేసుకుందాం. దేవుని కార్యక్రమాలకి, సంఘ కార్యక్రమాలకి అడ్డొచ్చే ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. అటువంటి మనం ఎంచుకోవద్దండి, ఆ కోర్సులే చేయొద్దు అసలు. రైట్? అట్లాగా కొంచెం మెరుగైన నిర్ణయాలు తీసుకుందాం. ఎందుకంటే ఈ భూమి మీద మనకున్న ఒకే ఒక పని ఏంటంటే దేవుని తెలుసుకోవటం, సో తర్వాత యేసుప్రభు యొక్క సారూప్యాన్ని పొందటం, మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోవటం, అంతే. దాంట్లో ఫస్ట్ స్టెప్లో దేవుడు మనల్ని కనికరించాడు. మనందరికీ నిజమైన దేవుడు ఎవరో తెలుసు, అవునా కదండి? అయితే మనం దేవుడు తెలిసిన కుటుంబాల్లో పుట్టాం, లేదంటే ఎవరో సువార్తికుడు వచ్చి మనకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. సో నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకున్నాం. దేవుడు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎంతోమంది ఉన్నారు. మనం భాగ్యవంతులం. ఫస్ట్ స్టెప్లో మనం పాస్ అయ్యాం. రెండో స్టెప్ మన చేతిలో ఉందండి. రైట్? యేసుక్రీస్తు యొక్క సారూప్యాన్ని మనం పొందాలి. దానికి మనం కృషి చేద్దాం. సో దానికోసం దేవుడిచ్చిన చిన్న చిన్న భౌతికమైన అవసరాల కోసం దేవుని వదిలిపెట్టేయకుండా కొంచెం మన ఫోకస్ జాగ్రత్తగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా దేవునికి, సంఘ కార్యక్రమాలకి, ఆరాధనకి అడ్డు లేని నిర్ణయాలు మనం తీసుకుందాం. ఉద్యోగ విషయాల్లో కానీ, వివాహ విషయాల్లో కానీ, ఏదైనా సరే. ఎందుకంటే అవన్నీ కూడా కొంతకాలం ఉండేవి మాత్రమే. అవన్నీ మనం సౌకర్యంగా ఉండటానికి దేవుడిచ్చిన ఏర్పాటు మాత్రమే. ఇది ఎలాగంటే, మా అబ్బాయిని షాపుకి పంపించాను అనుకోండి. అంటే మనం ఒకసారి ఎలాగ ఆలోచిస్తామంటే, లేదంటే లోకస్తులు ఎలాగ ఆలోచిస్తారంటే, మా అబ్బాయికి ఒక 10 రూపాయలు ఇచ్చి షాప్కి వెళ్ళి చాక్లెట్లు తెచ్చుకోరా అని చెప్పాను.
వెళ్ళాడు, వెళ్ళి షాప్ చూశాడు, బా షాప్ నిండా చాక్లెట్లు ఉన్నాయని రోజంతా అక్కడే ఉండిపోయాడు అనుకోండి. రైట్, షాప్ కీపర్ ఏమంటాడు, సరే పిల్లోడు కొంచెం ముచ్చట పడతాడు, ఉంచుతాడు. సాయంత్రం అయింది, షాప్ మూసేసే టైం అయింది. అప్పుడు ఏం చేస్తాడు, బయటకు పంపించేస్తాడు. అవునా కదా? సో అలాగే అదే అంత అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే మనం కూడా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటున్నామంటే, అబ్బా ఈ ఈ అందచందాలు, ఈ బిల్డింగ్లు, ఈ ఉద్యోగాలు, ఈ పెళ్ళిళ్ళు ఇవన్నీ చూసుకుని బా ఇదే జీవితం అని ఇక్కడే ఉన్నాం. ఎంతకాలం ఉంటాం? ఎంతకాలం పర్మనెంట్ ఉంటామా? ఉండం కదా. షాప్ మూసేయంగానే వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు బయటకు వచ్చాక అటు అయ్యి కొనుక్కోలేదు, ఇటు ఎటు వెళ్ళాలో తెలియదు. అప్పుడు నాన్నగారు వచ్చి 4 పీకుతారు. ఎరా పొద్దున అనగా వెళ్ళావు, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు, అటు పని చేయలేదు, ఇంటికి రాలేదు. కాబట్టి మన మూలం ఏంటో మనకు తెలియాలండి. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియాలి. సో దట్ మనం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. మన మూలం ఏంటో మనందరికీ తెలుసు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాలి. అంతేనండి, సింపుల్. సో మానవుడిగా ఇదే దేవుడు మన నుంచి ఎదురు చూసేది. దీనికి కూడా వ్యతిరేకంగా అపవాది పనిచేస్తాడు. అపవాది ఏం చేస్తాడంటే, ఏం వెళ్తాంలే అని కొంచెం నిర్లక్ష్యం మనలో పెడతాడు, మనల్ని కొంచెం బిజీ చేస్తాడండి. ఈరోజు మనం ఎంత బిజీ అయ్యామండి, చాలా బిజీ అయ్యాం కదా. 24 గంటలు సరిపోట్లా. ఏం చేస్తున్నామండి బిజీగా? బిజీ డూయింగ్ నథింగ్. ఏం చేయకుండా మనం బిజీ అయిపోతున్నాం. సో ఒకరోజు చాలా బిజీగా ఉంటాం, ఒక ఫోన్లు చేయడం, ఎవరితో మాట్లాడడం, ఏం పని అవ్వదు. బట్ 24 గంటలు సరిపోట్లా. ఎందుకు? ఇది వచ్చాక అసలు జీవితం చాలా బిజీ అయిపోయింది. అవునా కదా? ముందు బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా ఏం చేసేవాళ్ళు, కూర్చుని పక్కన వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, లేదంటే పుస్తకాలు చదివేవాళ్ళు, పేపర్ చదివేవాళ్ళు, లేదంటే ప్రకృతి చూసేవాళ్ళు. అది ఏమి లేకపోతే నిద్రపోయేవాళ్ళు. ఈరోజు ఏం చేస్తున్నారండి, బస్సులో ఎక్కింగానే ఇక బస్సు ఎక్కగానే చెవుల్లో అది పెట్టు, ఇది పెట్టుకుని చచ్చిపోయి ఇంకా ఈ స్టాపులు కూడా మిస్ అయిపోతారు కొంతమంది. స్టాపులు దాటిపోతాయి. నిన్న కదా, ఈరోజు పొద్దున్నే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఒక అమ్మాయి కూర్చుంది, నాకు సీట్ లేదు. ఆ అమ్మాయి లెగిస్తే నేను కూర్చుందామని చూస్తున్నాను అనమాట. ఆ అమ్మాయి బోర్డింగ్ పాస్ మీద చూస్తే కలకత్తా వెళ్ళాలన్నమాట. అక్కడ చూస్తే లాస్ట్ కాల్ అని పిలుస్తున్నాను, అంటే కొద్దిసేపట్లో గేట్ క్లోజ్ చేస్తారనమాట. ఈ అమ్మాయి లగట్లా. నేను చెప్దామా, నాకెందుకని నేనున్నా. చూస్తే కాసేపటికి చెవులు ఇయర్ ఫోన్ ఉందన్నమాట. వాళ్ళేమో లాస్ట్ కాల్, రండి ఎవరైనా ఉంటే రండి, ఇంకా వెళ్ళిపోతుంది, ఫ్లైట్ వెళ్ళిపోతుందంటే ఈ అమ్మాయి ఏంటంటే చెవులు ఇయర్ ఫోన్ పెట్టుకుంది. అలాగుంది. అసలు బస్సులో ఇవన్నీ మర్చిపోండి. రోడ్డు మీద నడిచేటప్పుడు రోడ్డు దాటేస్తుంటారు కొంతమంది పట్టుకుని. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఏం చేస్తున్నారు? ఈయన డాక్టరా, నర్స్ నేను వచ్చేస్తున్నాను, కొద్దిగా పేషెంట్ పొట్ట కోసేసి రెడీగా ఉండండి, నేను వచ్చి ఆపరేషన్ చేస్తానని చెప్తున్నాడా? ఏమైనా ప్రాణాలు కాపాడుతున్నాడా? ఏమి లేదండి. మ్యాక్సిమం ఏంటంటే, నువ్వు చెప్పు, ఇంకేంటి అంతేనే. లేదంటే ఇలా ఉంటే ఏదో రీల్స్ అయ్యి చూసుకుంటాం. దారుణం, దరిద్రం అండి. అసలు భయంకరం. మన జీవితాలని అంటే ఇలాగే పోతాయి, మన జీవితాలు ఇంకా చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతాయి. రైట్. సో దీనికి ఎడిక్ట్ అవ్వద్దండి దయచేసి. ఈ సమస్య నాకు కూడా ఉంది, నాకు కూడా చెప్పుకుంటున్నాను. ఇది అందరికి ఎక్కువ మందికి ఉన్నది ఈ సమస్య. కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే ఇదంతా, ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్పానంటే, ఒకప్పుడు ఏదైనా చెడు నేర్చుకోవాలంటే అది పెద్ద ప్రక్రియ. రైట్. చెడు ఎక్కడ నేర్చుకునేవాళ్ళం మేము? మా యవనస్తుల కాలంలో సినిమాల్లో. ఇప్పుడు సినిమాకి వెళ్ళటం అనేది పెద్ద ప్రక్రియ. దాని గురించి ఒక స్కూల్ కాలేజ్ బంక్ చేయాలి, తర్వాత బ్యాగ్ దాచుకోవాలి, తర్వాత డబ్బులు ఉండేవి కాదు, దానికి ఇంట్లో దొంగతనం చేయాలి, లేదంటే ఇచ్చిన డబ్బులు కొంచెం పోవేసుకోవాలి, ఎవరికి కనబడకుండా థియేటర్లోకి వెళ్ళాలి, మళ్ళీ ఇంటర్వెల్లో బయటికి రాకూడదు, ఎవరికి కనబడకూడదు, అయ్యాక మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎంతసేపు ఏం చేశారంటే దానికి అబద్ధం చెప్పాలి. పెద్ద ప్రక్రియ. ఈరోజు చెడు నేర్చుకోవడం ఎంత ఈజీ అయిందండి. అపవాది చూశాడు పాపం, అరే నా భక్తులు ఏంటి ఇంత బాధపడుతున్నారు అని చెప్పి టీవీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. టీవీ కూడా 2 గంటలు సినిమా చూడాలంటే ఇప్పుడు ఇంట్లో తిడతారు తల్లిదండ్రులు, ఏరా పొద్దున్నుంచి అదే చూస్తున్నావు, ఏమన్నా చేసుకో. ఇటు ఏం చేశాడండి అపవాది, తీసుకొచ్చి మన చేతిలో పడేశాడండి. మనమేమో గింజకి సత్తున్నాం దీంతో. ఎంత ఈజీ అయిపోయింది ఇప్పుడు చెడు నేర్చుకోవటం అండి. ఇలా ఓపెన్ చేస్తే చాలు చెడు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. రైట్. మనది నిజంగానే పోరాటం. క్రైస్తవ జీవితం పోరాటం పోలిస్తే నిజంగానే మనది పోరాటం అండి. చుట్టూ చెడుతో నిండిపోయింది మన 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 సమాజం కానీ, మన వాతావరణం కానీ.
ఇటువంటి పరిస్థితుల్లో మన క్యారెక్టర్ని కాపాడుకోవడం అనేది చాలా కష్టం అండి. బట్ కాపాడుకున్నవాడే నిలబడతాడు అంతే, రైట్? చెడుతనం అంత ఈజీ అయిపోయిందండి ఇప్పుడు. చాలా జాగ్రత్తగా ఉందాం, చాలా జాగ్రత్తగా ఉండి మన క్యారెక్టర్ని కాపాడుకుంటూ దేవుడిని తెలుసుకుంటూ బాప్తిజం పొంది యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు గుణ లక్షణాలు సంపాదించుకోవాలి. ఇక్కడితో అవ్వలేదండి. మానవుడు బాగుండాలంటే ఇంకోటి ఏదో బాగుండాలి. ఏం బాగుండాలి? ఐదవది, మానవుడు లేదంటే ఒక మనిషి మంచోడో కాదో మనకు ఎలా తెలుసుద్ది? అతని యేసుప్రభు వారే చెప్పేశారు, అతని క్రియలను బట్టి అతను మంచోడో కాదో మనకి తెలుసుద్ది. సో ఒక మనిషి క్రియలు బాగుంటే ఒక మనిషి క్రియలు బాగుంటే అతను మంచోడో మనకు తెలుసుద్ది. అతను కుటుంబాన్ని చూసుకుంటాడు, సంఘాన్ని చూసుకుంటాడు, దేవుని సంకల్పం నెరవేరుద్ది. అక్కడితోనే అవ్వదండి. ఒక మనిషి క్రియలు బాగుండాలంటే ఇంకోటి ఏదో బాగుండాలి. ఏం బాగుండాలి? ఆలోచనలకి క్రియలకి మధ్యలో ఇంకోటి ఉందండి. ఏదైనా పని మనం చేసే ముందు దాని గురించి నిర్ణయం తీసుకుంటాం, డెసిషన్, రైట్? పొద్దున్నే లెగిసాను, అలారం మోగింది, అలారం స్నూజ్ చేసేసాను, చేసి పడుకున్నా. ఆ స్నూజ్ చేసి పడుకోవాలనే డెసిషన్ ఎవరు తీసుకున్నారు? నేనే తీసుకున్నాను. కొన్నిసార్లు మనం ఆలోచించి తీసుకుంటాం, కొన్నిసార్లు అనాలోచితంగా జరిగిపోతాయండి, రైట్? సో మా ఇంటికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి రైట్ టర్న్కి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చాను, ఇక్కడి నుంచి 90 డిగ్రీలు రైట్ తిరగాలి అని మైండ్ చెప్పదండి, ఆటోమేటిక్గా తిరిగిపోద్ది. ఎందుకంటే అలా అలవాటు అయిపోయింది అనమాట. సో ఇలాగ రైట్ తీసుకోవాలనే డెసిషన్ మైండ్లో అయిపోయి మనం రైట్ తీసుకుని ఇంటి దగ్గర ఆగుతాం. సో ఏ పని చేసినా మనం ఆలోచించో అనాలోచితంగానో మనం డెసిషన్ తీసుకుంటాం. డెసిషన్ తీసుకుని ఆ పని మనం చేస్తాం. కాబట్టి మన క్రియలు బాగుండాలంటే మనం తీసుకునే నిర్ణయాలు బాగుండాలి. అప్పుడు నిర్ణయాలు బాగుండాలంటే ఏం బాగుండాలి? నిర్ణయాలు తీసుకునే ముందు ఇంకోటి జరుగుతుంది ఏంటంటే, ఒక ఆలోచన వస్తుందండి మనలో. ఆ ఆలోచన ప్రకారము ఆ పని చేయాలో లేదో మనం నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకుని ఆ పని చేస్తాం. ఆ పనిని చేయటం వలన ఐదర్ మంచోళ్ళు అవుతాం, లేదంటే చెడ్డోళ్ళు అవుతాం. మంచోళ్ళు అయితే కుటుంబానికి మంచి పేరు, కుటుంబాన్ని జాగ్రత్త చూసుకుంటాం, సంఘాన్ని జాగ్రత్త చూసుకుంటాం, దేవుని సంకల్పం నెరవేరుతుంది. ఒకవేళ అది చెడ్డ ఆలోచన అయితే, చెడ్డ నిర్ణయం తీసుకుని ఆ చెడు పని చేసి మనము చెడ్డోళ్ళు అవుతాం, కుటుంబాన్ని బాధపెడతాం, సంఘాన్ని బాధపెడతాం, దేవుని సంకల్పం నెరవేరు. కాబట్టి ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయండి? ఇప్పుడు అర్థమైందండి మన ఆలోచనలకు ఉన్న పవరు. మన ఆలోచనలతో దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తాం, లేదంటే మన ఆలోచనలతో దేవుని సంకల్పం నెరవేరకుండా దాన్ని అడ్డుకుంటాం. అదండి టైటిల్. నా ఆలోచనలు కాదు, మనందరి ఆలోచన. సంబంధం ఉందా లేదండి? కనెక్షన్ ఉందా లేదా? దేవుని సంకల్పానికని మన ఆలోచనలకి సంబంధం ఉందా? ఖచ్చితంగా సంబంధం ఉంది. ఇప్పుడు ఏదో ఖాళీగా కూర్చున్నాను, కాళ్ళు ఊపుకుంటా ఉన్నాను, ఒక ఆలోచన వచ్చింది, మంచి ఆలోచన. దాని గురించి కొంచెం ధ్యానించాను. ఓకే ఇలా చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయం తీసుకున్నాను, దాని మీద పనులు చేశాను, మంచి జరుగుద్ది. కూర్చుని కాళ్ళు ఊపుకుంటా ఉన్నాను, ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. చెడ్డ ఆలోచన వెంటనే నేను కట్ చేయకుండా దాన్నే ధ్యానిస్తూ అరే భలే ఉందని దాంట్లో కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఆ చెడు చేయాలనే నిర్ణయమే తీసుకుంటాం. ఆ చెడు పనులు చేయడానికే మనం ముందుకెళ్తాం, ఒక ధైర్యంగా ఒక అడుగేస్తాం. అప్పుడు మొత్తం జీవితం కొలాప్స్ అయిపోద్ది. ఇదంతా స్టార్ట్ అయ్యేది ఆలోచనలే. కాబట్టి మనం ఇక్కడ రిపేర్ చేస్తే మొత్తం ఇదంతా సెట్ అయిపోద్ది. దేవుని సంకల్పం నెరవేరేంత వరకు సెట్ అవుద్ది. అర్థమైంది కదండి? ఏం చేద్దాం అప్పుడు? 119వ కీర్తనలో 119:11. చాలండి. అప్పుడు పాపం చేయకుండా, పాపపు ఆలోచనలు రాకుండా మనం హృదయంలో ఏం చేయాలంటండి? ఎందుకంటే ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయం నుంచి వస్తాయి. హృదయంలో నేను చెడు నింపాను అనుకోండి, చెడ్డ ఆలోచనలు వస్తాయి.
హృదయంలో నేను మంచి నింపాను అనుకోండి, మంచి ఆలోచనలు వస్తాయి. అప్పుడు హృదయంలో కీర్తనకారుడు ఏమంటాడంటే నీ వాక్యాన్ని నా హృదయంలో పెట్టా అన్నాడు. అప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తాయి? మంచి ఆలోచనలు వస్తాయి. అప్పుడు మంచి నిర్ణయాలు, మంచి క్రియలు, మంచి మనిషి, మంచి కుటుంబం, మంచి సంఘం, దేవుని సంకల్పం నెరవేరు. సో ఈరోజు దేవుని సంకల్పం నెరవేరడం, నెరవేరకపోవడం ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలో ఉంది. అందుకనే విశ్వాసులు, యేసుప్రభు, దేవుడు అందరూ మన వెనక చూస్తున్నారు. అలాగా ఆలోచనల్ని రిపేర్ చేసిన వాళ్ళు మీకు ఎవరైనా తెలుసా? ఆలోచనలు రిపేర్ చేసిన ఆయన ఒక ఆయన ఉన్నారు. 2 కొరింథీ ఎగ్జాక్ట్లీ 2 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం. కరెక్ట్గా ఈరోజు జరుగుతున్న విషయం అపోస్తలుడైన పౌలు ఇక్కడ బ్రహ్మాండంగా రాశారండి. ఆయన ఏమంటున్నాడంటే మేము వితర్కములను తర్వాత దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకాన్ని పడదోసేస్తున్నాం అంటున్నాడు. మేము వితర్కాలు పెట్టుకోం, ఎవరితో గొడవలు పెట్టుకోం అంటున్నాడు. పెట్టుకోకుండా ఏం చేస్తాడంట, ఆయన ప్రతి ఆలోచనను ఏం చేస్తున్నాడు? క్రీస్తుకు లోబడినట్టు ఆయన చెరబడుతున్నాడు అంటే. చెరబట్టడం అంటే బానిసలుగా చేసేస్తున్నాడు. బానిసకి స్వతంత్రంగా ఆలోచించే హక్కు ఉంటుందా? ఉండదండి. యజమానుడు ఏం చెప్తే అదే చేయాలి. సో పౌలంట ఆయన యొక్క ఆలోచనల్ని యేసుప్రభుకి చెరబట్టేస్తున్నాడంట. యేసుప్రభుకి బానిస చేశాడు. అప్పుడు ఎవరు ఆలోచిస్తున్నారు? పౌలు బదులు యేసుప్రభు ఆలోచిస్తున్నాడు అనమాట. లేదంటే పౌలు ఎలాగ ఆలోచిస్తున్నాడు? యేసుప్రభు ఎలాగ ఆలోచిస్తున్నాడు అలాగ ఆలోచిస్తున్నాడు అనమాట. అప్పుడు యేసుక్రీస్తు మంచి ఆలోచనలు ఆలోచిస్తారా, చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తారా? అసలు ఆ ఆలోచనే మనకు రాకూడదు. యేసుక్రీస్తు 100% ప్యూర్, పరిశుద్ధుడైన, రైట్. సో అపోస్తలుడైన పౌలు అలాగా ఆలోచించాడు. అలాగా నా ఆలోచనలన్నీ యేసుప్రభు ఆలోచించినట్టుగా ఆలోచిస్తానండి. అందుకనే భూమి మీద ఎవ్వరు పలకలేనటువంటి మాట పౌలు పలికాడు. ఏంటండి? నన్ను పోలు నడుచుకోండి. ఎవరైనా చెప్పగలిగారా అలాగే భూమి మీద? ఎవ్వరు చెప్పలేరు. మనం చెప్పగలం ఈరోజు? చాలా కష్టం. పౌలు ఏమంటే నన్ను పోలు నడుచుకోండి మీరు. ఎందుకంటే పౌలు ఆయన ఆలోచనలు రిపేర్ చేసుకున్నాడు. రిపేర్ చేసుకుని ఆయన నిర్ణయాలు, క్రియలు అన్నీ బాగు చేసుకుని దేవుని సంకల్పం నెరవేరడానికి ఆయన ఉపయోగపడ్డాడు. కాబట్టి ఈరోజు సోదరులారా, యవనస్తులారా, ముఖ్యంగా యవన కాలంలో మనకి అనేకమైన ఆలోచనలు వస్తాయి. చెడ్డ ఆలోచనలు ఎక్కువ వస్తాయి. అపవాది దృష్టి అంతా మన మీద ఉంటుంది, ఎప్పుడు వేసేద్దాం ఏంటని, రైట్. చాలా జాగ్రత్తగా ఉందాం. ఒక చెడ్డ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే దాన్ని అక్కడే కట్ చేద్దాం. మన క్యారెక్టర్ నిలబడద్దు. చెడ్డ ఆలోచనలో మనం దాన్ని ఎంజాయ్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళామా కొలాప్స్ అయిపోతాం, రైట్. సో అక్కడ రిపేర్ చేసుకుని దేవుని సంకల్పాన్ని నెరవేరుద్దాం. సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి మాటలు. ఇవి అందరికీ అర్థమైనాయి అని నేను నమ్ముతున్నాను, అందరికి ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. ఆ విధంగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. ఓపికగా విన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తూ సమయాన్ని తిరిగి సంఘానికి అప్పగిస్తున్నాను.